డిపార్ట్మెంట్ డీల్ చేస్తున్నావా, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ డీల్ చేస్తున్నా? ఏ హెడ్కింగ్ చేస్తున్నావు? ట్రావెలింగ్ చేస్తున్నారా? మంత్లీ యాక్చువల్గా ఏంటంటే సార్ మనం వెహికల్ పెట్టుకున్నాం మంత్లీ పిల్లల్ని క్లాస్ రూమ్ దగ్గర నుంచి అదేమో కిచెన్ నుంచి ఫుడ్ వెళ్ళేది. ఇప్పుడు మన కిరణ్ చెప్పింది ఏంటంటే మనం స్టూడెంట్స్ని సిక్ అయినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి మన దగ్గర ఒక వెహికల్ తీసుకుంటాం కాంట్రాక్ట్ తీసుకుంటాం. ఎవ్రీ మంత్ పే చేస్తాం. ఎవ్రీ మంత్ 12,000 ఎవరు వాళ్ళు చూడరు. అది ఆర్ఎఫ్ఓనే కాకపోతే అదేంటంటే ఒక క్యాంపస్ చుట్టుపక్కల 3-4 క్యాంపస్లు ఉంటే ఒక వెహికల్ ఇండివిజువల్ లింగంపల్లి క్యాంపస్ ఒకటే సార్. ఇండివిజువల్ కూడా ఉంది. నా దగ్గర వైజాగ్ క్యాంపస్ కెపాసిటీ నా దగ్గర వైజాగ్లో ఉంది వెహికల్. వైజాగ్లో మధురవాడకి మెజారిటీ ఆఫ్ ద కేటగిరీస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఎడిషనల్ పారామీటర్స్ తప్పితే వర్క్ ఆర్డర్ జనరేట్ చేయడంలో మీకు ప్రాబ్లం లేదు. ఇన్సైడ్ పారామీటర్స్ వరకే మనకి చేంజ్ చేసుకోవాలి తప్ప వర్క్ ఆర్డర్. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. బేసికల్గా నాకు ఆల్రెడీ నాకు వర్క్ ఆర్డర్ వేసాను. మీకు ఎవరు సిఎస్ సురేష్ కుమార్ అని చెప్పి వీళ్ళకి లాండ్రీ సర్వీస్ ఇప్పుడు మీకు లాండ్రీ సర్వీసెస్లో ఏ లెవెల్ ఆఫ్ ఫైనాన్స్ ఉంటాయండి? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పర్ హెడ్ నెంబర్ ఆఫ్ వాషెస్ ఉంటాయి సార్ దీంట్లో. ఇప్పుడు నేను ప్రస్తుతానికి కేటగిరీ క్లాసిఫికేషన్ పక్కన పెట్టండి. బట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎంటర్ అండర్ హౌస్ కీపింగ్ దోబీ సర్వీస్కి నేను ఒకటి సర్వీస్ వేస్తున్నాను, వర్కౌట్ చేస్తున్నాను. మీరు ప్రిపేర్ చేసిన దాంట్లో సార్ ట్యాక్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ట్యాక్స్ కాన్ఫిగరేషన్ అనేది నేను అంటే ఇప్పుడు సపోజ్ సెక్యూరిటీ సర్వీస్ తీసుకున్నాను అనుకోండి, రీఛార్జ్ మెకానిజం అది కూడా చేస్తున్నారా? అంటే చేస్తున్నారా అని అంటే ఒక టైప్లో చూద్దాం సార్. లేదు అని అంటే నార్మల్గా ఎనీథింగ్ ఆర్సీ ఒక్కసారి పక్కన పెట్టండి. ఆర్సీ పక్కన పెట్టుకొని మీకు కేటగిరీ వైజ్ ట్యాక్సేషన్ అప్లికబిలిటీ చూడండి. ప్రియారిటీ కేసులో మీకు దోబీ సర్వీసెస్కి యూ ఆర్ నాట్ అప్లైయింగ్ ఎనీ ట్యాక్సెస్. ఓకే, ఓన్లీ అప్లికబుల్ టీడీఎస్. ఓన్లీ టీడీఎస్ అప్లికబుల్. ఓన్లీ టీడీఎస్. నో సర్వీస్ ట్యాక్స్. ఓకే. యాక్చువల్గా యూటీలో కూడా చేసుకోవచ్చు. అదే కొన్ని యూటీలో గ్యాప్స్ ఏమంటే కనుక యూటీలో మీరు డేటా కలెక్షన్ టైంలో వేరియస్ సినారియస్ కనుక మీరు పట్టుకోగలిస్తే కనుక అక్కడ దొరికేస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను యాక్చువల్గా క్లాత్ కేర్ సర్వీస్ అని క్రియేట్ చేశాను. సో సపోజ్ దాన్ని మీరు దోబీ రిలేటెడ్ అనుకోండి. ఓకే, మేమంటే క్లాత్ కదా. దీంట్లో ఏం చేశానంటే ట్యాక్సెస్ అప్లికబుల్ నాట్ అప్లికబుల్ అంటే ఇప్పుడు మీ దగ్గర నేను ఎస్ఎన్ తీసుకుని ఓన్లీ టీడీఎస్ ఓకే అండి. టీడీఎస్ ఏ కాంట్రాక్ట్ పేమెంట్స్ అండి. ఓకే, దీనికి నేను అప్లై చేశాను.
నేను కరెక్ట్గా కేటగిరీస్ ఇచ్చాను అనుకోండి. హౌస్ కీపింగ్ కింద ధోబీ అనుకోండి, హౌస్ కీపింగ్ కింద సబ్ కేటగిరీ ధోబీస్ అని ఇస్తే కనుక నేను ఇక్కడ సబ్ కేటగిరీలో ధోబీ అని తీసుకుంటాను. ఓకే, రామకృష్ణ గారు ఎవరు తర్వాత- కోఆర్డినేట్ చేస్తారు? Yes. హూ కెన్ హెల్ప్ us in providing the category and sub-category? మన ఫైనాన్స్ వర్క్ ఆర్డర్కి మనమైతే మనం రెగ్యులర్గా డీల్ చేసాం మనమే. రాశాను సార్, రాశాను. లిస్ట్ ఉంది కదా అవేనా? లేదు సార్, దాంట్లో కాకుండా అవి కాకుండా మనం రెగ్యులర్గా ఇందాక సార్తో మాట్లాడాం. ఫస్ట్లో మాట్లాడినప్పుడు మిస్లీనియస్ పేమెంట్స్లో కొన్ని మనం అంటే ఏవైతే సప్లైస్లోకి సర్వీసెస్లోకి రావో అవన్నీ మిస్లీనియస్ పేమెంట్స్ ఆర్ఎఫ్ మిస్లీనియస్ పేమెంట్స్లో వస్తాయన్నారు. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ వీ కెన్ టుక్ ఫ్రమ్ ద మిస్లీనియస్ టు వర్క్ ఆర్డర్ కేటగిరీ. మెజారిటీ రెగ్యులర్గా రికరింగ్ నేచర్ ఉండేవి ఎవ్రీ మంత్ ఉండేవి విత్ ఫిక్స్డ్ ప్రైజెస్ Work order. ఇట్లా ఉండేవన్నీ వర్క్ ఆర్డర్ కింద తీసుకురావచ్చు. ఇందాక సార్తో ఎవరిస్తారు కేటగిరీ? మీరు ఏమైనా help చేయగలరా? మన తీసుకుని నాకు కేటగిరీ సబ్ కేటగిరీ ఫోర్త్ సెషన్ మనకి ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. మీ మీ సైడ్ బేసిక్గా సార్ వాళ్ళు ఇచ్చేసినవి కాకుండా మన సైడ్ నుంచి ఇవ్వాల్సింది. ఈ వర్క్ ఆర్డర్ మీరు 1 year ఇచ్చారు. Yes, sir. సో సపోజ్ ఇట్ ఈస్ గివెన్ ఫర్ 1/7/2016 టు 30/6 ఇచ్చారు. సివిల్ వాళ్ళు కూడా ఇవాళ అయితే మనం ఫాలో అప్ చేయాలి మనం సుధాకర్ వాళ్ళు. అట్లా ఆల్రెడీ పెట్టున్నాను సార్ వాళ్ళు సివిల్ కేటగిరీ ఎలక్ట్రికల్ కేటగిరీ పెట్టున్నాను. సివిల్లో మొత్తం కవర్ అయ్యి ఉంటుంది సార్. అన్నీ కవర్ అయ్యింది. మొత్తం కవర్ అయ్యి ఓకే. ఎలక్ట్రికల్ అంతా ఇచ్చారు మనకి. సో ఇక్కడ ఈ ప్రొవైడర్ ఎవరెవరి దగ్గర ఇంకా ధోబీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో ఆ వెండర్స్ అందరూ ఇక్కడికి వస్తారు. ఓకే. ఓకే ఓకే అండ్ దిస్ ఇస్ నాన్ కాంపోజిట్. ఎస్. సో ఫస్ట్ ఒక సింగిల్ బ్రాంచ్ చూపిస్తాను. క్లాత్ కేర్ సర్వీస్ అండర్ దట్ నాకు ఉన్నది క్లాత్ కేర్ సర్వీస్ ఉంది. ఇది డెఫినేషన్ అంటే స్టూడెంట్ పేరెంట్ స్టూడెంట్ అది బేసికల్గా యూనిట్ రాంగ్ డిఫైన్ చేశారు. ఇక్కడ సపోజ్ మీ దాంట్లో ఉన్న కంటెంట్ కానీ వర్క్ ఆర్డర్ కంటెంట్ కానీ ఎవ్రీథింగ్ లైక్ సర్వీస్ డిస్క్రిప్షన్ per student 125. Sorry. Okay. Capacity 90, 120 ఇస్తున్నారు. డిస్కౌంట్ ఏం లేదు. ఓకే, మీరు ఇక్కడ ఈ ఆస్పెక్ట్స్లో సర్వీస్ ట్యాక్స్ మనకు అప్లికబుల్ కాదండి, 0 వచ్చింది. ట్యాక్స్ మనం అప్లికబుల్ పెట్టాం, 0 వచ్చింది. ఓకే, వై దిస్? ఇక్కడ నేను ఈ సురేష్ సెలెక్ట్ చేస్తున్నాను కదా, వై ట్యాక్స్ ఎగ్జామ్షన్ ట్యాక్స్ రిలేటెడ్ కండిషన్స్ వద్దాం. లాస్ట్ ఓకే, ఇప్పుడు ఎనేబుల్ చేస్తున్నారా? ఇన్వాల్వ్ చేస్తున్నాను. ఓకే. అది మ్యాండేటరీ ఏంటి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మ్యాండేటరీ. అక్కర్లేదని తీసాను. అంటే యాక్చువల్గా అది సర్వీస్ వ్యాట్ ఉంది టిన్ ఉంది అంటే నన్ను ఉన్నప్పుడు మ్యాండేటరీ కాదు, నేను టిన్ సెలెక్ట్ చేసినప్పుడు మ్యాండేటరీ. సో ఇప్పుడు టీడీఎస్ ఉన్నాయి, వ్యాట్ రెండు ఉన్నాయా? లేదు, యాక్చువల్గా అయితే టీ తీసుకుంటాను. టీడీస్ ఒకటి మరి ట్యాన్ సెలెక్ట్ చేస్తే సరే సరే సెలెక్ట్ చేస్తాను మామూలుగా. అంటే నార్మల్గా సర్వీస్ ప్రొవైడర్కి మీకు వ్యాట్ టిన్ అవసరం ఉండదు ఉండదు. అంటే నేను మామూలుగా అప్లికబిలిటీ మామూలుగా చేసినా తీసుకోకూడదు. రిక్వెస్ట్ చేశాను, సర్వీస్ ప్రొవైడర్ అది రిస్ట్రిక్ట్ చేయొచ్చు కావాలంటే.
In the real situation, there is a long-term work order, 1 year ఇచ్చిన work order, AMC. Okay, sir. Okay, sir. డిపార్ట్మెంట్ ఇందాక మీకు 0 వచ్చింది కదా, ఇప్పుడు నేను ట్యాక్స్ అప్లికబిలిటీ వాడికి పెట్టాను, అండ్ ఈస్ కమ్స్ అండర్ ద ఇండివిజువల్ 1%. అదే కనుక మీరు దాన్ని తీసుకెళ్ళి వాడు ఇండివిజువల్ కాకుండా కంపెనీ పెట్టారు అనుకోండి, 2% వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ పర్సెంటేజ్ మళ్ళీ మనం అప్లై చేయాలి, సెలెక్ట్ చేయాలా, 1% ఎక్కడ క్యాలిక్యులేట్ అవుతుంది ఇది? ఇక్కడ నేను ఇప్పుడు అమౌంట్ వేస్తున్నాను కదండి, ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ 125 వేస్తున్నాను. మీరు క్యాలిక్యులేట్ ఒక నిమిషం. రౌండ్ ఆఫ్ రౌండ్ వచ్చారు. ప్రీవియస్ ట్యాక్స్ సో అది రౌండ్ ఆఫ్ చేద్దాం నెక్స్ట్ రూపీ. క్వాంటిటీ 100 అయింది సార్, క్వాంటిటీ 100 అయింది. ఈజీగా ఉంది. ఓకే, ఇప్పుడు డిస్కౌంట్ తీసుకోండి ప్రసాద్ గారు, తెలిసి పర్సెంటేజ్ 5%, 10%. దీంట్లో సీలింగ్ లిమిట్ ఉంది సార్, సీరియస్కి బిల్లు 30,000 అని 1 lakh. అది మనం ఆల్రెడీ డిఫైన్ చేస్తాం కదండి. ఇప్పుడు ఏదండి, మనం వర్క్ ఆర్డర్ ఇస్తున్నాం, వర్క్ ఆర్డర్ ఇస్ నాట్ అన్ యాక్చువల్ ఎగ్జిక్యూషన్. ఇన్వాయిస్ వచ్చినప్పుడు ఆ లిమిట్స్ మనం పే చేసినప్పుడు వాల్యుయేట్ చేస్తుంది. ఇది మనం పేమెంట్ చేయగలం. ఓకే, ఆ లిమిట్స్ అన్నది ఇక్కడేమో క్యాలిక్యులేషన్ అంటే కరెంట్లీ వాడికి ఎగ్జంప్షన్ ఉందా లేదా, ఎగ్జంప్షన్ లేకపోతే కనుక అప్లికబుల్ పర్సంటేజ్ ఏంటి. ఎగ్జంప్షన్ ఉంది అనుకోండి ట్యాక్స్ రాదు, బిల్ పే చేస్తున్నప్పుడు ఎక్సీడ్ లిమిట్ అయితే కనుక పెర్ బిల్ కానీ అవి కొన్ని సినారీస్ ఇప్పుడు దానికి క్రియేట్ చేసిన ఫైనాన్షియల్ దాంట్లో నేను చూపిస్తాను. కానీ వాల్యుబుల్ డౌట్ ఇప్పుడు ఆయన రమణారెడ్డి గారు అడిగింది, ఇక్కడ లిమిట్స్ మనం నాట్ టచింగ్ మాట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది లిమిట్స్ అప్లికేబిలిటీయా కాదనే చూస్తున్నాం. అంతే అప్లికేబుల్ అంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ది సినారియో. మళ్ళీ అక్కడ ఎంట్రీలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ అప్లై ఇస్ డిస్క్రిప్షన్. ఏంటంటే ఈ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చూసారండి, ఇది అప్లికబుల్ అయితే ట్యాక్స్ ఇక్కడ పడుతుంది, అదే అర్థమైంది. ఓకే, అప్లికబుల్ కాకపోతే ట్యాక్స్ పడదు. సో దీన్ని బట్టి జస్ట్ అప్లికేబిలిటీ చూస్తాం అంతే, లిమిట్ చూడట్లా మనం. లిమిట్ చూడండి, ఎంట్రీ చేసేటప్పుడు లిమిట్ ఎంట్రీ చేసేటప్పుడు ఇక్కడ ట్యాక్స్ అప్లికబుల్ అయితే లిమిట్ తో నాకు సంబంధం లేదు, ప్రతి బిల్లుకి పడిపోద్ది. ఓకే, ఇప్పుడు వీడికి ట్యాక్స్ మనం ఒకటి తీసేస్తే వచ్చేస్తుంది. ఏమన్నారు మీరు? ట్యాక్స్ లిమిట్స్ ఎప్పుడు వస్తాయి ఏంటంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ అయితే, ఈ కేసులో నేను ట్యాక్స్ ఎగ్జంప్షన్ పెట్టాల, అప్లికేబుల్ కాబట్టి రైట్ ఫ్రమ్ రూపీ 500 వచ్చేస్తుంది. ట్యాక్స్ ఎగ్జంప్షన్ పెట్టినప్పుడు ఇక్కడ నాకు ట్యాక్స్ కనపడదు, బిల్ పే చేసేటప్పుడు నేను ప్రపోజల్ చేస్తుంటాం కదా, ఆ టైంలో నాకు అలర్ట్ వస్తుంది. 30K లోపల బయట పాన్ నెంబర్ తీసుకుంటాను, అది నేను సినారీస్ ఒకసారి చూసుకుంటాను. 1 by 1 ఇంకొక పాయింట్, ఇప్పుడు ఫిక్స్డ్గా అంటే హౌస్ కీపింగ్ అంటే స్క్వేర్ ఫీట్ కానీ నెంబర్ ఆఫ్ ఫీట్ కానీ ఫిక్స్డ్గా ఇస్తాం. జెరాక్స్, వాటర్ ఇలాంటివన్నీ దర్ ఇస్ నో ఫిక్సేషన్. రేట్ కెన్ బి ఫిక్స్డ్, క్వాంటిటీ వేరియస్. అట్లాంటప్పుడు వర్కౌట్ ఇది వర్కౌట్ కూడా చేస్తున్నాము. యాక్చువల్లీ నేను ఆల్రెడీ చేంజ్ చేశాను. అంటే కరెంట్ ఇప్పుడు ఏం చేశారంటే కనుక దీంట్లో ఇచ్చిన క్వాంటిటీని అక్కడ తీసుకొస్తున్నారు, ఆ వేరీ చేసుకునే దాన్ని ఎడిట్ చేయమన్నాను. అది రేపు మీకు ఒకసారి చూపిస్తాను. Quantity we will not specify the work order, we will specify the rate and conditions. But the actual quantity in the billing okay చేసుకొని దాని ప్రకారం పేమెంట్ ప్రాసెస్. మనకి ఇప్పుడు నార్మల్గా పర్చేజ్ ఆర్డర్ ఉంది, బిల్లు రిసీప్ట్స్ కానీ ఏదైనా కానీ పర్చేజ్ ఆర్డర్ ఉన్న ఐటమ్స్ ప్రకారం ఆ క్వాంటిటీ ప్రకారం వాల్యుయేట్ చేసుకుంటాం. వర్క్ ఆర్డర్కి వచ్చినప్పుడు ఐ టోల్డ్ దెమ్, వర్క్ ఆర్డర్లో నేను క్వాంటిటీ మెన్షన్ చేస్తాను, ఇట్స్ ఆల్వేస్ సబ్జెక్ట్ టు వేరియేషన్. బట్ ప్రాబ్లమ్ మై కెపాసిటీస్ ఇన్ 100 అని చెప్తాను. బట్ రియల్గా కొంతమంది స్టూడెంట్లు మంత్లీ బిల్ వాడికి 90 రావచ్చు. సో కాబట్టి ఏంటంటే ఆ టైంలో ఏంటంటే వేరియేషన్ ఆఫ్ ద క్వాంటిటీ మార్చమని చెప్పాను. మనం క్వాంటిటీ స్పెసిఫై చేయకుండా ఇచ్చేటట్టు వచ్చేస్తుంది. అది ఒకటి మార్చుకున్నాను. అదొకటి మనకు మేజర్ వర్క్ ఆర్డర్స్ ఎక్సెప్ట్ సెక్యూరిటీ హౌస్ కీపింగ్ మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ అలాగే ఉంటాయి. అదే నేను ఈ దీంట్లో మాత్రం ఏం చెప్పానంటే క్వాంటిటీని రేట్ని రెండింటిని 0 యాక్సెప్ట్ చేయండి అని చెప్పాను ఈ కేసులో. అంటే ఎందుకంటే ఈవెన్ వర్క్ ఆర్డర్లో రేట్ అయితే కంపల్సరీ, రేట్ కంపల్సరీ ఉంటుంది. మేజర్ ఇంపార్టెంట్ రేట్. అంటే ఇంకొక సినారీ ఉంది, ఎందుకంటే ఇప్పుడు అది మీరు కాంపోజిట్ దాంట్లోకి వెళ్ళినప్పుడు దెర్ ఇస్ ఎ డిఫరెంట్ సినారీ.
ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది మీ కాంపోజిట్ కాంపోజిట్ లో డిఫరెంట్. అవును సార్. అదే కాంపోజిట్ కాకుండా దానికోసం రాధాకృష్ణ గారు చెప్పేది చాలా క్లియర్ గా ఉంది. అంటే రేట్ ఉంటుంది బట్ క్వాంటిటీ వీ కాన్ ప్రెడిక్ట్ అనమాట. సో ఆ కండిషన్ ఎలా ఉంటుందంటే బేస్డ్ ఆన్ ది యాక్చువల్ కన్జంప్షన్ దిస్ రేట్ విల్ బి అప్లైడ్ అండ్ రెమ్యూనరేటెడ్. ఇప్పుడు ఇద్దరు ఉంటుంది సార్. బట్ ఆ వర్క్ ఆర్డర్ పాసిబుల్ వితౌట్ మెన్షనింగ్ ది క్వాంటిటీ. దట్స్ ఇట్. కాంపోజిట్ సెకండరీ ఇష్యూ. ఇంకో డౌట్ సార్, డిస్కౌంట్ పెట్టున్నాను అంటే ట్రాన్స్పోర్ట్ కానీ ఫైట్ ఛార్జెస్ కానీ ఉంటాయి కొన్ని. అది అడిగాం కదా మనం, అడిషనల్ ఛార్జెస్. కదా ట్రాన్స్పోర్ట్ అంటే అది పర్చేజ్ అక్కడ పెట్టాం. వర్క్ ఆర్డర్ ఇప్పుడు కూడా అప్లై. కాంట్రాక్ట్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ ఏంటంటే ఇంత డీటెయిల్గా అదర్ యాన్సిలరీ ఛార్జెస్ ట్రాన్స్పోర్ట్ ఇన్సూరెన్స్ కానీ ఇంత లెవెల్ ఆఫ్ నాకు కరెక్ట్ గుర్తుంది. మీరే రేట్ చేశారు లాస్ట్ టైం కూడా. పర్చేజ్ ఆర్డర్ వచ్చిందండి. పర్చేజ్ ఆర్డర్ రైట్ చార్జెస్ ట్రాన్స్పోర్టేషన్ అన్ని పెట్టాం. వర్క్ ఆర్డర్ కూడా ఉండాలి సార్. ఎందుకంటే కొన్ని రిపేర్లు ఇచ్చినప్పుడు అతనికి సప్లై చేయడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఇస్తున్నారు. పర్టికులర్ బస్ రిపేర్స్ ఇచ్చినప్పుడు సింపుల్గా ఏంటంటే మిస్లేనియస్ చార్జెస్ ఉన్నట్టు పెట్టుకుంటారా? అదర్ చార్జెస్ అన్ని పెట్టండి. ఓకే, ఇప్పుడు అంటే TDS సబ్జెక్ట్ టు TDS. వాటన్నిటికీ అదర్ చార్జెస్ కూడా సబ్జెక్ట్ టు TDS. అంటే మీరు ఏదైతే మెన్షన్ చేస్తున్నారో క్వాంటిటీ ఇంటూ రేట్ ప్లస్ అదర్ చార్జెస్ కలుపుకున్న తర్వాత TDS అంటే ఇంకొక సినారియో మీరు ఏంటంటే మిస్లీనియస్ ఫీల్డ్ ఇచ్చారు, లైక్ Transport కమ్యూనికేషన్ అది TDS దాన్ని కన్సిడర్ చేయగలరా? దానికి మిస్లీనియస్ అని ఎప్పుడు పెట్టామంటే సార్ యాక్చువల్గా లేట్ పేమెంట్ చార్జెస్, సర్వీస్ ట్యాక్స్ కానీ ఏది కూడా లేట్ పేమెంట్ చార్జెస్ నాట్ అప్లికబుల్. రాధాకృష్ణ గారు, ట్రాన్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అదర్ యాన్సిలరీ ఇన్సూరెన్స్ ఇవన్నీ కలుపుకుంటే టీడీఎస్ వేస్తాం. వెండర్ పేమెంట్ ఇచ్చేదే కదా సార్. వెండర్ బిల్లు మీద టోటల్ అమౌంట్ మీద వీఆర్ అప్లైయింగ్ TDS. బట్ పీఓలో అదేమవుతుంది, అలాగే చేస్తున్నారా? పీఓలో కాదు, వర్క్ ఆర్డర్స్ లో. పీఓలో సప్లైస్ కదా సార్, నో TDS కాన్సెప్ట్. ఓకే, సప్లైస్ కి నో TDS కాన్సెప్ట్. ట్రాన్స్పోర్ట్ మీద ఇన్సూరెన్స్ ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ మనకి తన ఏదో ఒక సమ్ అమౌంట్ అనుకుంటాడు సార్. 1000 నుంచి 500 నుంచి 1000 1500 2000 వరకు ఉంటుంది. TDS క్యాలిక్యులేట్ చేసినప్పుడు బిల్ అమౌంట్ వేరే కదా. బిల్ అమౌంట్ లో ఎక్స్క్లూడింగ్ ద ట్యాక్స్ పర్ బిల్ అంతే, ఎక్స్క్లూడింగ్ ద సర్వీస్ ట్యాక్స్. డిఫైన్ చేయాలి కండి. సర్వీస్ లో మనకు వచ్చేది అదర్ చార్జెస్ ఇంక్లూడ్ అవ్వాలి మనకి టీడీఎస్ అంటే ఆల్ ద టైమ్స్ అదర్ చార్జెస్ TDS లోకి వస్తుందంటే అదే అంటున్నా. ప్రతిసారి బై డిఫాల్ట్ వస్తుంది. వర్క్ ఆర్డర్ లో కూడా అంతే సార్. ట్రాన్స్పోర్ట్ పెట్టండి. అంటే ఇది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కింద రావాలి కదా అకౌంట్ కూడా. ఎంత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సెపరేట్ చేయనప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కింద రావాలి. ఎంత సెపరేట్ గా చూపించుకోవాలి. అంటే ప్రాబబ్లీ లైక్ వాట్ యు కెన్ డు ఇస్ బేసికల్లీ 2 కాలమ్స్ అదర్ చార్జెస్ మిస్లేనియస్ అమౌంట్ అని పెట్టి నాన్ టాక్సిబుల్ అమౌంట్ మిస్లేనియస్ లో వేసుకొని టాక్సిబుల్ అదర్ చార్జెస్ బ్యూటిఫుల్. పెట్టుకోవాలి. మనం సెపరేట్ రెండు అమౌంట్ సెపరేట్ చూపించుకోవాలి. రెండు ఫీల్డ్స్ పెడతారు. కమ్యూనికేషన్ దాంట్లో మిస్లేనియస్ సార్ చెప్పేది ఏంటంటే ట్యాక్సిబుల్ అమౌంట్ నాన్ ట్యాక్సిబుల్ అమౌంట్ అన్నట్టు మనకి ఏదైనా ఐడియా ఉన్నట్లయితే అదర్ చార్జెస్ అనేది ఒక కాలము, మిస్లేనియస్ అనేది ఒక కాలం. సార్ ఆ ఫీల్డ్స్ ఇలా ఒక పెట్టండి. ఫీల్డ్కే ట్యాక్సిబిలిటీ వచ్చింది. అదే రాధాకృష్ణ ఫీల్డ్స్ అదర్స్ బ్రాకెట్లో ట్యాక్సిబుల్ పెట్టండి సార్, మిస్లేనియస్ బ్రాకెట్లో నాన్ ట్యాక్సిబుల్. ఇట్లా మోర్ క్లారిటీ. ఈ ట్యాక్సిబుల్ TDSలోకి వచ్చేది. తర్వాత ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు మీరు అన్న దీంట్లో కమ్యూనికేషన్ ఈ కేటగిరీలోకి రాదు కంప్లీట్. కాబట్టి కమ్యూనికేషన్లో మిస్లీనియస్కి వీటిల్లో మిస్లీనియస్కి దెర్ ఇస్ నో కంపారిజన్, నో, అసలు రెండింటిని మనం చూడకూడదు ఒక రకంగా. కమ్యూనికేషన్లో మనకి బిల్లింగ్ వెరీ క్లియర్గా ఉంటుంది. ఇక్కడ అలా కాదు. సబ్జెక్టు మన ఆ రోజు ఇచ్చే వర్క్ ఆర్డర్ని బట్టి మనకి ఇక్కడ ఉంటుంది. పోనీ మీరు ఇలా టాక్సిబుల్ చార్జెస్ నాన్ టాక్సిబుల్ చార్జెస్ అంతే. సరిపోతుంది కదా. అదర్స్ ట్యాక్సిబుల్, మిస్లేనియస్ నాన్ ట్యాక్సిబుల్. అక్కడికి వచ్చేప్పటికి కాన్సెప్ట్ మారుతుంది. అవును సార్. అక్కడ ఓన్లీ మేము మిస్లీనియస్కి ఎందుకు వేస్తున్నాము అంటే మాకు లేట్ పేమెంట్ ఛార్జెస్ వేసేదానికి వేరే నో అదర్ హెడ్. తర్వాత టు ఐడెంటిఫై దట్ ఫర్ విచ్ కమ్యూనికేషన్ విచ్ బ్రాంచ్ ద పీపుల్ ఆర్ డిలేయింగ్ ద పేమెంట్. రెగ్యులర్గా పేమెంట్ డిలే అవుతుంది అంటే వీ హ్యావ్ టు మేక్ దమ్ కాన్షియస్. ఆ పర్పస్కి మనకి క్లారిటీ వచ్చేదానికోసం దాన్ని మనం అలా చేస్తాం. దానికి ట్యాక్స్ పర్వి లేదు సార్, అందువల్ల దాన్ని సపరేట్ చేసుకోగలిగాము. అదే అంటాను, దీంట్లో ఏంటంటే టాక్సిబుల్ ఐటమ్ నాన్ టాక్సిబుల్ ఓకే అనుకుంటే దాంట్లో ఇంక్లూడ్ చేసుకొని టాక్సేషన్ క్యాలిక్యులేషన్లో నెట్ దాంట్లో తీసుకుంటాను అంట. గ్రేట్. రామకృష్ణ,
ఎంట్రీ ఎలా వేస్తారు? నాన్ ట్యాక్సిబుల్, ట్యాక్సిబుల్ అని రెండు పెట్టుకుంటారు. అదే అక్కడ టీడీఎస్ పాయింట్ ఒకసారి ఆలోచించు. నీకు కలిసి వస్తుంది అసలు ఎక్కడ నాన్ ట్యాక్సిబుల్ అనేది లేదు కదా. రాధాకృష్ణ సార్ అనేది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అనేది ట్రాన్స్పోర్ట్ హెడ్ అడిగాడు ఆయన. హెడ్ బట్టి అడిగేది కానీ ట్యాక్సిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ వేరియేషన్ లేదు. అంటే ఇక్కడ ఒకటే అదర్ చార్జెస్ విచ్ షుడ్ కమ్ అంటే ట్యాక్సిబుల్ పాయింట్. అంతా నాన్ ట్యాక్సిబుల్ పాయింట్ అనేది లేదు కదా. అంటే సార్ అడిగింది ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తే దీని రిపేర్ కాస్ట్ దీంట్లో పడాలి, ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ట్రాన్స్పోర్ట్ అది పెద్ద ఎక్కువ అమౌంట్ ఉండదు కాబట్టి ఇంకోటి ఏంటంటే దీని రిపేర్ కాస్ట్ దీని ట్రాన్స్పోర్ట్ కూడా కలిసిందని మన అర్థం. లెక్చర్ ఏదైనా ట్యాక్స్ అయితే అప్లై ఉంది కాబట్టి ఒక్కటి చాలు సార్, ఒక్క హెడ్ సరిపోతుంది. ఓన్లీ అదర్ చార్జెస్ ట్యాక్స్ సరే అంటే జేబీ మీరు రేపు జిఎల్ కోడ్ మ్యాపింగ్లో జేబీ ఈటింగ్లో టీడీఎస్కి ఇవ్వాల్సిన డీటెయిల్స్లో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి నాన్ ట్యాక్సిబుల్ అని పెట్టుకుంటాం. సో మీరు ఇచ్చిన వర్క్ ఆర్డర్ ప్రకారం దీంట్లో ఇక్కడ రాశారు ఒకటి కమిట్మెంట్ ఆఫ్ మినిమం 7 visits మ్యాండేటరీ. ఓకే, యాడెడ్ దట్ ఇన్ ద రిమార్క్స్. ఓకే, తర్వాత కింద ఏంటంటే మీకు ఓవరాల్ అమౌంట్ ఇది వస్తుంది, నెట్ అమౌంట్ టీడీ ఆఫ్టర్ ద టాక్సేషన్. ఓకే, అండ్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీంట్లో వచ్చేసరికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ ఒకటి రాశారు, సర్వీస్ అగ్రిమెంట్ shall be executed subject to submission of సో మేము ఒక్కసారి చూస్తే దీంట్లో మీరు కంప్లీట్ రిటర్న్ వర్క్ ఆర్డర్ని ఇక్కడ కాబట్టి కన్వర్ట్ ఇన్ టు ద విత్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ బేస్డ్ ఆన్ అప్లికబిలిటీ బట్టి వాడి ఫామ్ బట్టి వాడికి ట్యాక్సేషన్స్. సో నాకు వచ్చిన ఇన్వాయిస్ ఇది నెంబర్ ఆఫ్ వాషెస్ అనేది అంటే ఇప్పుడు మనం చేసింది ఒక వర్క్ ఆర్డర్ క్రియేట్ చేసాం, శాంపుల్ వర్క్ ఆర్డర్ ఇక్కడ రాసిన టర్మ్స్ దాంట్లో మినిమం 7 visits mandatory for month. సో ఇది మీరు యాక్చువల్గా ఏంటంటే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ పెట్టినా దీనిని ఫిజికల్ వెరిఫికేషన్ తప్పితే మనం ఆటోమేటిక్గా 7 times వచ్చాడా లేదండి. ఇప్పుడు దాని సబ్మిషన్ ఆఫ్ బిల్ చూస్తే దీంట్లో వీడు 7 times ఏ డేట్లో వచ్చాడు, ఎంత అమౌంట్కి ఇచ్చడానికని చెప్పి రాశాడు. అట్లీస్ట్ ఇది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇది వాడి ఇన్వాయిస్ కాపీ. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే కనుక మీరు ఇచ్చిన టర్మ్స్ ప్రకారం వాడి ఇన్వాయిస్లో వాడి టర్మ్స్ అన్నింటిలో మెన్షన్ చేసి ఇస్తున్నాడు. సో ఇక్కడ మీ ఆస్పెక్ట్లో దోబీ దానిని నేను ఆర్డర్లో తీసుకోవడం ఐ డోంట్ హ్యావ్ ఎనీ అడిషనల్ పారామీటర్స్. Agree? Okay. ఇప్పుడు మీరు జస్ట్ క్రియేటెడ్ దోబీ ఆర్డర్ ఫర్ ద వర్క్ కదండి. మీరు అలానే ఇంకొక వర్క్ ఆర్డర్ ఉందండి, దాన్ని ఏం చేశారంటే ఒకటే వర్క్ ఆర్డర్లో 2 branchesకి సేమ్ వెండర్కి దోబీ సర్వీసెస్ ఇచ్చారు. సో సపోజ్ అదే సినారీ వచ్చింది అనుకోండి, చాలా వర్క్ ఆర్డర్స్ ఒక ఏరియాలో ఒక్కళ్ళే ఇంచుమించు ఒక హైదరాబాద్ తప్పితే మిగతా ఇద్దరు ఉన్నారు. ఒక హైదరాబాద్ అదే నీ దగ్గర దానికి నాకు హౌ టు క్రియేట్ అని చూపిస్తాను. దానికి నాకు చిన్న క్వశ్చన్ ఉంది. ఇది ఇంకొక శాంపుల్. డిఫరెన్స్ ఏంటి దానికి? ఇది మల్టిపుల్ ఇందాక సింగిల్ బ్రాంచ్. ఇప్పుడు జస్ట్ వాంట్ టు గివ్ మల్టిపుల్ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకుంటానండి.
అడిషనల్ ఇందాక సర్వీస్ వచ్చింది నాకు. హియర్ ఐ విల్ గెట్ ద నాకు ఏదైతే బ్రాంచెస్ ఉన్నాయో ఆ బ్రాంచెస్ రిలేటెడ్ అండ్ ఆ బ్రాంచెస్ లిస్ట్ వస్తే రెండింటికి సెలెక్ట్ చేసుకుని ఐ కెన్ గివ్ దమ్ వర్క్ ఆర్డర్. ఓకే, ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే సే ఇప్పుడు ఒక వర్క్ ఆర్డర్ ఇచ్చారు 2 బ్రాంచెస్ కలిపి. ఇన్వాయిస్ పెట్టినప్పుడు ఏ బ్రాంచ్ ఆ బ్రాంచ్ Separate invoice. స్ట్రెంత్ కావాలి సార్, స్ట్రెంత్ ప్రకారం అదే అది నా క్వశ్చన్. పెద్ద క్యాంపస్ లో ఉంటాయి సార్, చిన్న క్యాంపస్ లో ఉంటాయి. ఇక్కడ మనం పర్ హెడ్ అనాలిసిస్ చేస్తున్నాం, అందువల్ల మనకి వి థాట్ దట్ ఓన్లీ. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఈ రెండింటి ఉన్నాయి కదా, ఇప్పుడు రెండింటికి నేను క్రియేట్ చేశాను అనుకోండి, రెండింటిలో లాగిన్ అయ్యి చూస్తే ఇన్వాయిస్ పెడితే కనుక ఈ వర్క్ ఆర్డర్ కనపడుతుంది. 3వ బ్రాంచ్లో నాకు ఈ వర్క్ ఆర్డర్ కానీ అది కనపడుతుంది. బికాజ్ ఇట్స్ కామన్ కాబట్టి 2 చోట్ల కనపడుతుంది. 2 చోట్ల కలిపి ఇచ్చాం కాబట్టి. ఓకే, ప్లస్ ఆ ఇన్వాయిస్ పెట్టేటప్పుడు కూడా మేము ఏం చెప్పామంటే ఇప్పుడు కరెంట్ ఏం చేశానంటే 2 చూపిస్తున్నారు, ఏ బ్రాంచ్ రిలేటెడ్ ఐటమ్స్ మాత్రం ఆ బ్రాంచ్ చూపించమన్నాను. ఓకే, దట్స్ వే you can create a single work order for a single branch, and you can create one single work order for the multiple branches, and multiple branches can raise the respective invoices against of that work order. అంటే మనకు 3 సెలెక్ట్ చేసుకోవచ్చు సార్. ఎవ్రీ బ్రాంచ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10 బ్రాంచెస్ ఇచ్చినట్లయితే 10 టైమ్స్ చేయాలి. 10 times జరుగుతుంది. మల్టిపుల్ బ్రాంచెస్ కి ఒకసారి ఇస్తున్నారు. ఆల్ బ్రాంచెస్ ఎట్ ఏ టైం సెలెక్షన్ ఉండదు. అలా పెట్టండి. సార్ వర్క్ ఆర్డర్ అనేది 1 టైం ప్రాసెస్. ఒకేసారి నేను 10 బ్రాంచెస్ కి ఇస్తున్నాను అంటే నేను నా వర్క్ ఆర్డర్ డిపార్ట్మెంట్. అంటే మీకు దీంట్లో చాలా పారామీటర్స్ వచ్చినాయి సార్. అంటే కొన్నిసార్లు ఏం చేస్తున్నారంటే ఈచ్ బ్రాంచ్ కి ఒక లైన్ ఐటమ్ సెపరేట్ గా ఇస్తున్నారు. అన్ని బ్రాంచ్లు కలిపి ఒకే పర్సన్ వర్క్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఆ సబ్జెక్ట్ కండిషన్స్ అన్ని సేమ్ ఉంటాయి. అలా అయితే పర్వాలేదు, సేమ్ ఉంటాయి. నాకు దీంతో నాకు ఇది ఏంటంటే ఒక వర్క్ ఆర్డర్లో ఒకటే వెండర్కి సపోజ్ వాడే లాండ్రీ సర్వీసెస్ చేస్తున్నాడు, సో తర్వాత కొన్ని వేరే సర్వీస్ చేస్తున్నాడు అనుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హౌస్ కీపింగ్ సర్వీస్, ఒక బ్రాంచ్కి వచ్చి ఒక హౌస్ కీపింగ్, ఇంకొక బ్రాంచ్కి వచ్చి లాండ్రీ కూడా నేను ఒకే దాంట్లో కొట్టించు చెప్తున్నాను. అంటే మీ యూసేజ్ బట్టి మీ యూసేజ్ ఇలా ఉంటుంది అంటే మేము ఏంటంటే ఒక కేటగిరీకి ఒక వర్క్ ఆర్డర్. ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఎ పర్సన్ సర్వింగ్ బోత్ సెక్యూరిటీ అండ్ హౌస్ కీపింగ్, సెక్యూరిటీ వర్క్ ఆర్డర్ వేరే ఉంటుంది, హౌస్ కీపింగ్ వర్క్ ఆర్డర్ వేరే ఉంటుంది. సార్ కలపద్దంటే ఇంకో ప్రాబ్లం ఏమవుతుందంటే సార్ ఇఫ్ యూ మేక్ సింగిల్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ కంటే ఎన్ నెంబర్ ఆఫ్ వర్క్ ఆర్డర్స్ అవుతాయి. సో ఐడెంటిటీ ఒకటి ఉంటుందండి మీకు కింద ఉన్నాయి కదా, చూపిస్తాను ఒక్కసారి. వర్క్ ఆర్డర్ ఒకటే ఉంటుంది. ఓకే, బట్ కాదంటే కనుక డిఫికల్ట్ అలా ఏంటంటే ఎవ్రీ టైము ప్రతి బ్రాంచ్ కోసం ఆ సర్వీస్ చేసుకోవాల్సి వస్తుంది అంతే. కామన్ గా సింగిల్ బ్రాంచ్ ఇచ్చే వాళ్ళకన్నా మల్టిపుల్ బ్రాంచ్ ఇచ్చే వర్క్ ఆర్డర్స్ ఎక్కువ పర్టికులర్గా హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, ఇవన్నీ అలాగే. మరి ఈచ్ బ్రాంచ్ కి కెపాసిటీ డిఫరెంట్ ఉంటుంది కదా. అందుకనే సార్ దాంట్లో మీకు కెపాసిటీ మెన్షన్ చేయాలి, రేట్ మెన్షన్ చేస్తారు, నంబర్ ఆఫ్ వాటర్స్ మెన్షన్ చేస్తారు. నాకు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే అక్కడ లైన్ ఐటమ్ కింద తీసుకుని నా కెపాసిటీ కూడా మంత్లీ వేరియేషన్స్ ఉంటాయి సార్. కొన్ని ఒకవేళ 10 బ్రాంచెస్ కల్పించినా సరే 10 బ్రాంచెస్ క్వాంటిటీ కెపాసిటీలో పెడతాం. సరే, సింగిల్ బ్రాంచ్ క్వాంటిటీ ఇన్స్టెడ్ ఆఫ్ సింగిల్ బ్రాంచ్ 10 బ్రాంచెస్ పెడతాం. ఇప్పుడు మీకు ఒకవేళ ఉంటే మాన్యువల్ కాదు కాబట్టి. ఇప్పుడు మీకు చూస్తే కనుక ఇప్పుడు నేను ఆల్రెడీ కూడా లైన్ ఐటమ్ క్రియేట్ చేశాను కదా, ఇంకొక బ్రాంచ్ ఇంకొక లైన్ ఐటమ్ క్రియేట్ చేస్తున్నాను. ఇవన్నీ కలిపి ఒకటే వర్క్ ఆర్డర్. ఒకటే వర్క్ ఆర్డర్ ఒకటే ఉంటుంది, రెఫరెన్స్ నెంబర్ కూడా ఒకటే. కాదంటే కనుక ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు డిఫికల్ట్ ఎలా ఏంటంటే ఎవ్రీ టైమ్ యూ నీడ్ ఇవన్నీ ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. పర్లేదు సార్ అట్లా. అంటే మేము అనుకుంది ఏంటంటే మీరు 10 టైమ్స్ సెలెక్షన్ చేయాలంటే ఇట్స్ జాబ్ ఆఫ్ అదర్ డిపార్ట్మెంట్. మీరు ఇప్పుడు చూపించే జాబ్ అనేది విల్ బి డన్ బై అదర్ పర్సన్, నాట్ బై పర్టికులర్ పర్సన్ విల్ బి దేర్ టు ఇష్యూ వర్క్ ఆర్డర్. ఇప్పుడు 10 వర్క్ ఆర్డర్స్ వస్తాయేమో అనే ఉద్దేశంతో అడిగారు. లేనప్పుడు దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే అంటే మల్టిపుల్ టైమ్స్ సెంటర్ చేసుకోవాలి, ఇంకో ఒకటే వెండర్కి మల్టిపుల్ సర్వీసెస్ ఇవ్వాలన్నా కూడా పాసిబుల్ అవుతుంది. ఇక్కడ ఇంకోటి మీరు వేరియేషన్ అనేది తక్కువ ఉంటుంది. ఒక పని చెప్తాను రామకృష్ణ గారు. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ లెట్ స్టార్ట్
యూజ్ఫుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది సెలక్షన్ ఎక్కువ అవుతుంది బ్రాంచెస్ ఈ హ్యాండ్స్ లో ఉన్న అతను సురేష్ చూసిన ఆల్మోస్ట్ 5 to 6 క్యాంపస్ ఉంటాయి. ఓకే నర్మదా యమున అట్లా 5 to 6 క్యాంపస్ అంటే సార్ ఇప్పుడు ఈ రేట్ కదా సార్ సార్ చేతిలో ఉన్న ఆ రేట్స్ ఉన్నాయి కదా ఆ రేట్స్ అన్ని క్లాస్ ఉండేలా డిఫరెంట్ గా మార్చుకోవచ్చు. సార్ కాంట్రాక్ట్ రేట్ మార్చుకోవచ్చు సార్. ఇప్పుడు ఇదే ఆర్టికల్ ఉండే అవన్నీ ఉన్నాయా ఆర్టికల్ ఉండే మారుతున్నాయా అన్ని మారవుతాయి ఉన్నాయి సార్. ఒక బ్రాంచ్ రేట్ మొత్తం ఉన్నాయి. ఒక్కో ఏరియా బట్టి ఒక్కొక్క రేట్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ మీరు క్వాంటిటీ ఇచ్చారు కదా సార్, 9 మెన్షన్ చేశారు కదా, అది మ్యాండేటరీ చేయకండి. అది తీసేస్తాం. అది ఎలాగా ఎందుకంటే అది క్వాలిటీ మ్యాండేట్ తీసేస్తాం. ఇప్పుడు టైప్ ఆఫ్ వర్క్ ఆర్డర్ని బట్టి మీరు ఆ ఫీల్డ్ తర్వాత వర్క్ ఆర్డర్లో పర్ హెడ్ ఎంతనే ఇవ్వండి అంతే. అది అదే అంటాను. ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ వర్క్ ఆర్డర్ క్వాంటిటీ ఇస్ నాట్ రిక్వైర్డ్. దాన్ని ఇన్యాక్టివ్ చేసుకోవచ్చు కదా. దోబి వర్క్ ఆర్డర్లో అదే అందుకనే మీరు ఏంటంటే స్ట్రెంత్ వద్దు సార్, స్ట్రెంత్ వద్దు. డెఫినెట్గా దానికి ప్రజెంట్ ఎలా ఉందండి సార్? ఈచ్ కేటగిరీకి అది అప్లై చేయాలి. అన్ని కేటగిరీ అంటే ఆల్ కేటగిరీస్ ఇది నాకు అర్థమైంది. మ్యాండేటరీ నాన్ మ్యాండేటరీ అలా మెన్షన్ చేస్తే కనుక కొత్త దాంట్లో చేస్తే కనుక 10 to 15 20 branches ఇంకొక relevant factor కూడా ఏంటంటే, ఓకే, అర్థమైంది. ఇక్కడ వర్క్ ఆర్డర్ బ్రాంచ్కి సంబంధించి ఒక వెండర్ సెలెక్ట్ చేసుకున్నారు. ఎంట్రీ పార్ట్ ఒక వర్క్ ఆర్డర్ ఏం చేయాలో అట్లాగే వస్తాయి. ఉన్నప్పుడు బిల్ ఎంట్రీ పార్ట్ సర్వీస్ అవసరమే వర్క్ వర్క్ ఆర్డర్ చేశారు, ఫైనల్ మల్టిపుల్ చేశారు. సర్వీస్ కుదరదు. వెండర్ అంటే మనం ఒకసారి చేస్తున్నాం కదా, బిల్ ఎంట్రీ చేస్తారు. హౌస్ కీపింగ్ ఒక క్వాంటిటీ సెక్యూరిటీ రేట్ యాజ్ పర్ వర్క్ ఆర్డర్ వచ్చి క్వాంటిటీ మటుకు నేను ఫీడ్ బ్రాంచ్లో చేస్తాను. ఒకసారి సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత నంబర్ ఆఫ్ వాషెస్ అనేది నేను అక్కడ సెలెక్ట్ చేసుకుంటే రేట్ షుడ్ బి అడ్జస్టెడ్ టు అకార్డింగ్ టు ద నంబర్. ఇంకో అది బేసికల్గా ఇప్పుడు మ్యాన్యువల్ ఇచ్చేది కూడా మనం అలాగే ఇప్పుడు ఇస్తాం. మీకు సర్వీస్ పెట్టినట్టు నెంబర్ ఆఫ్ వాషెస్ ఒకటి హౌస్ కీపింగ్ దాంట్లో స్టూడెంట్స్ వైజ్ కాదు. సార్ ఏం చేశారు? 125 రూపీస్ పర్ హెడ్ ఉంది సార్. నంబర్ ఆఫ్ వాషెస్ 7. సో వాడు ఆ మంత్ లో 6 వాషెస్ చేస్తే ఏంటంటే రేట్ స్ట్రెంత్ వద్దు, రేట్ టోటల్ స్ట్రెంత్ ఇంటూ 125 డివైడెడ్ బై 7 into 6 ఆటోమేటిక్ రేట్ 125 per head 7 వాషెస్ కి 6 వాషెస్ ప్రపోర్షనేట్ ఇచ్చేస్తాం. ఆ మంత్ అంత అమౌంట్ ఇస్తాం. ఇంటూ స్ట్రెంత్ అంటే ఒక స్టూడెంట్ కి 7 అంటే రేట్ ఫిక్స్ చేస్తున్నాం. బట్ సబ్జెక్ట్ టు ద పర్ఫార్మెన్స్ వీఆర్ వేరియేటింగ్ ద రేట్. అందుకనే అన్నింటిలో మిమ్మల్ని పర్టికులర్ గా అడిగి ద రేట్ షుడ్ బి అడ్జస్టెడ్ టు పర్ఫార్మెన్స్. 5 క్యాంపస్ 125 రూపీస్. అది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేయకపోతే కనుక కావాలంటే కనుక నంబర్ ఆఫ్ వాషెస్ పారామీటర్ కూడా తీసుకోవాలి. అవును, నేను అందుకోసం స్పెసిఫిక్గా మిమ్మల్ని అడిగేది దాని ఇప్పుడు అదేంటంటే ఆ నంబర్ ఆఫ్ వాషెస్ కావాలంటే మీకు దోబి దానికైతే నంబర్ ఆఫ్ వాషెస్ కావాలి, సెక్యూరిటీ దానికైతే కనుక నంబర్ ఆఫ్ అవర్స్ కావాలి. ఓకే, ఆ ఎడిషనల్ ఫీల్డ్స్ విచ్ డిఫైన్స్ ద ప్రైస్ అవి ఈచ్ కేటగిరీ వైజ్ నాకు ఇస్తే దానికి నేను క్యాలిక్యులేట్ చేస్తాను. నేను యాక్చువల్గా ఇందాక మిమ్మల్ని అడిగినప్పుడు జస్ట్ ఒక సింపుల్ ఫార్మేట్ ఒకటి ఇస్తే we will make the మేము ఫార్మేట్ అంటే ఇదే సార్. ఇప్పుడు కాదంటే నేను అనేది ఏంటంటే యాక్చువల్గా ఒక ఎక్సెల్ లో సార్ ఫీల్డ్స్ కేటగిరీ సబ్ కేటగిరీ అది ఇస్తే మీరు ఏ కేటగిరీకి ఏ పారామీటర్స్ కావాలనేది మేము చేసాం. దానికి అదే నేను ఏమంటున్నానంటే ఇక్కడ కేటగిరీ సబ్ కేటగిరీస్ మీరు చేస్తుండండి. మొత్తం ఫీల్డ్ లిస్ట్ అంతా ఎక్సెల్ షీట్ పంపించమని చెప్తాను. దాంట్లో ఈ కేటగిరీకి ఫీల్డ్ అప్లికబుల్ ఇది కాదు కావాలి అది ఆ లెవెల్ క్లాసెస్ సరిపోతుంది. అదే సార్, నా దగ్గర హెడ్స్ అయితే రెడీ చేసుకుంటాను. దీనికి సార్, ఇంకా మీకు కావాలంటే జిఎల్ మ్యాపింగ్ ఏ లెడ్జర్ వస్తుంది అది కూడా దిస్ వాజ్ an exercise I asked to do it on 4th of that. ఏ కేటగిరీకి ఏమేమి ఉండాలి ఏమేమి ఉండకూడదు అనేది కూడా మేము చెప్పగలం. అంటే వర్క్ ఆర్డర్స్ అన్నింటినీ తీసుకొచ్చి మనం ఒక కేటగిరీ ఒక దాంట్లో తీసుకొస్తున్నాం కదండి. దీంట్లో మల్టిపుల్ పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ మాకు తట్టినంత వరకు మేము చేస్తాం. ఇప్పుడు మీరు కేటగిరీ చూసారా, ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే బిల్డింగ్స్ రెఫరెన్స్ కావాలి, ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే వెహికల్స్ కావాలి, ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే ఎసెట్స్ కావాలి. ఇవన్నీ మేము ఏం చేసామంటే మీరు ఇచ్చిన కేటగిరీస్ ప్రకారం ఓకే ఇది ఎసెట్స్కి సంబంధించింది అది మేమే క్లాసిఫై చేసుకున్నాం. చేసుకుని దాన్ని బట్టి ఆ క్లాసిఫికేషన్ దానికి వర్క్ ఆర్డర్ సంబంధించి డిస్కషన్ ఇప్పుడు మీరు అడ్వాన్సెస్ కానీ పేయబుల్స్ ఎంట్రీ కానీ మీ
టెక్ మీ సిస్టమ్ మా దాంట్లో సపరేట్ మాడ్యూల్స్ ఉన్నా కానీ ఇప్పుడు అడ్వాన్సెస్ పోతే యు ఆర్ షోయింగ్ ఆల్ ద అడ్వాన్సెస్, ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్, బిల్డింగ్, సెక్యూరిటీ డిపాజిట్, వెండర్ అడ్వాన్స్. If you select building advance, the screen will be subject to that requirement. If you select electricity advance, the screen will be subject to that requirement. అలా చేస్తున్నారు కదా. వర్క్ ఆర్డర్లో కూడా ఆ విధంగా వస్తే అదే మీరు చూస్తే పేమెంట్ కేటగిరీలో మనం కేటగిరీస్ ఇచ్చాం కదా సార్, ఆ కేటగిరీకి తగ్గట్టుగానే ఇన్పుట్స్ తీసుకుని మొత్తం అన్ని ఫీల్డ్స్ మారుతున్నాం కదా. అదే లెవెల్లో నేను దీన్ని కూడా అడిగాను. ఈ కేటగిరీస్ అది నాకు రావడం మెయిల్స్ అని చెక్ చేసుకుంటే ఈ కేటగిరీ ఫైనలైజేషన్ నాకు మొత్తం అంతా కోడింగ్ అయిపోయిన తర్వాత నాకు వచ్చింది. వర్కౌట్ కోడింగ్ అంతా అయిపోయిన తర్వాత వచ్చింది. ఇప్పుడు ఆ టైంలో నేను చేయగలిగేది ఓన్లీ కేటగిరీ డిపెండెన్స్ ఐడెంటిఫై చేసుకుని దాని ప్రకారం చేశాను. మూర్తి మనం ఇప్పుడు బిల్డింగ్ తీసుకుంటే బిల్డింగ్ వస్తుందన్నా మీరు అడిగినట్టు ఒక ఫార్మేట్ చేసుకుంటే దాంట్లో ఏది మ్యాండేటరీ కాల్స్ ఫిల్ చేసి ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ చూపిస్తానండి సార్. ఇక్కడ నేను ఒకటి సివిల్ కేటగిరీ తీసుకున్నాను. ఓకే, సో సపోజ్ బ్రిక్ వర్క్ అనుకోండి. ఓకే, ఇది నేను వర్కౌట్ తీసుకుంటాను. He has to complete before the March 2017. Okay, and say suppose non-competitive. ఇప్పుడు ఏది కంఫర్టబుల్ రాధాకృష్ణ గారు? మల్టిపుల్ బ్రాంచ్లు ఒకేసారి సెలెక్ట్ చేసుకుని రామకృష్ణ అడిగినట్ట, లేకపోతే ఇప్పుడు దుర్గా ప్రసాద్ గారు చూపించిన విచ్ ఇస్ ఫైన్. ఇప్పుడు నీకు ఈ బ్రాంచ్ ఉంది కదా. ఓకే, బ్రాంచ్తో పాటు సపోజ్ మల్టిపుల్ బ్రాంచెస్. సో నాకు బిల్డింగ్ వచ్చింది చూడండి. ఓకే, సో అదే కనుక నేను దీనికి వెళ్ళిపోయి బిల్డింగ్ తీసేసి సివిల్ కాకుండా సపోజ్ జనరేటర్ generator వచ్చింది. All the generators assigned to this current selected branch. So ఇది ఇలా ఏంటంటే ఈ కేటగిరీ తెలుసుకో, జస్ట్ we apply our common sense and okay దీనికి ఇది అప్లికబుల్ అవుతుంది, దీనికి ఇది అప్లికబుల్ అవుతుందని. బట్ అంతవరకు ఆలోచించగలం కానీ దానికి సబ్ కేటగిరీ వైజ్ ఏ వర్క్ ఆర్డర్ మీద ఇంకోటి అడిగాను. ఇవన్నీ కాదనుకుంటే నాకు ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క వర్క్ ఆర్డర్ ఇచ్చేసేయండి. ఇప్పుడు నాకు ఇదిగోండి వర్క్ ఆర్డర్ ఇచ్చారు. ఈ వర్క్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత దీంట్లో ఏమేమి పారామీటర్స్ ఉంటాయి ఐ గాట్ క్లారిటీ. అవి చెప్పాను కదా మీకు. సెక్యూరిటీ సిచ్యువేషన్ బిల్ ఒకటి 7,500 per సెక్యూరిటీ గార్డ్ వేశారు. నెంబర్ ఆఫ్ సెక్యూరిటీ గార్డ్ వేశారు. తర్వాత నెంబర్ ఆఫ్ డ్యూటీస్ 314 వేశారు. సంథింగ్ లైక్ అంటే దే హావ్ నాట్ పర్ఫార్మ్డ్. అక్కడ ఏంటంటే డ్యూటీ నెంబర్ ఆఫ్ డ్యూటీ వైజ్ మీరు క్యాలిక్యులేట్ చేస్తున్నారు. అంటే నెంబర్ ఆఫ్ డ్యూటీస్ అనేది ఆల్ ద టైం కాదు సార్. ఎప్పుడైతే వాళ్ళు 30 days రీచ్ అవ్వరో అప్పుడు నెంబర్ ఆఫ్ డ్యూటీస్కి వెళ్తుంది. డిగ్రీ బట్ కాదంటే కనుక అది సినారీ ఉంది. అంటే అన్ని కేసెస్లోనూ ఇప్పుడు దోబీ దాంట్లో కూడా మీరు అన్ని కేసెస్ ఇప్పుడు చెప్పారు. నార్మల్ సినారియో అయితే సరిపోద్దండి. ఇప్పుడు ఇంత ఒక పాయింట్ బ్రాడ్ వేరింగ్ నేను 7 వాషెస్ చెప్పాను, వాడు 6 వాషెస్ చేశాడు. సో నేను 7th వాష్ తగ్గిస్తాను. సిమిలర్లీ సెక్యూరిటీ దాంట్లో కూడా అంతే. నెంబర్ ఆఫ్ డేస్ కమిటెడ్ దాంట్లో నెంబర్ ఆఫ్ డేస్ పార్ట్ చేయకపోతే వీ హ్యావ్ టు డిడక్ట్ ఇట్. ఇప్పుడు ఆ కేసులో మనకి ఏంటంటే మీకు నెంబర్ ఆఫ్ మనకి ఏం చేస్తున్నాం పెర్ డే ఇవ్వట్లా, పెర్ గార్డ్ ఎంత ఇచ్చేస్తున్నాం, పెర్ మంత్ ఇచ్చేస్తున్నాం. సో కాదంటే కనుక అల్టిమేట్ పే చేసే ప్రాబ్లమ్ నెంబర్ ఆఫ్ డ్యూటీస్ ఆర్ నెంబర్ ఆఫ్ డేస్ ప్రెజెంటెడ్ అండ్ నెంబర్ ఆఫ్ డేస్ ని కూడా మనకి కన్సిడర్ చేసుకోవాలి. సో అట్లాగా ప్రతి దానికి డిపెండింగ్ ప్రైస్ దేర్ విల్ బి సమ్ సార్ట్ ఆఫ్ ప్రైస్ డిఫైనింగ్ ఫ్యాక్టర్ డిపెండింగ్ ఆన్ సర్వీస్. అవి నాకు మ్యాండేట్. నేను అందుకే అడిగాను సార్ మిమ్మల్ని. ఏదైతే వర్క్ ఆర్డర్లో కొన్ని పారామీటర్స్ మనం పెట్టుకొని డిఫైనింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో బిల్ ఎంట్రీలో కూడా అవి రిఫ్లెక్ట్ అవ్వాలి మనకి. యాక్చువల్గా చెప్పాలంటే ఓకే బిల్ ఎంట్రీలో కూడా సేమ్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇంకా వర్క్ ఆర్డర్ ఇన్వాయిస్ కి మేము ఆ కేటగిరీస్ మిమ్మల్ని ఒక్క ఫార్మేట్ అడిగింది ఎందుకు అని అంటే ఏదైనా ఒక డిజైన్ మీరు మాకు ఇస్తే, సపోజ్ హౌస్ కీపింగ్ సెక్యూరిటీ ఏదో మీరు డిజైన్ చేసుకున్నది ఒకటి ఇస్తే దాంట్లో చేంజెస్ మేము ప్రపోజ్ చేస్తూ నాట్ ఓన్లీ ఫర్ దట్ we can give work order designs for all these categories. అది చేసిస్తాం. అది అంటే మీరు దాన్ని మీ అలైన్మెంట్ లో మీరు ఎలా వీలైతే దాన్ని అలా చేసుకుంటే ఓవరాల్ అన్ని కవర్ అవుతాయి. అలా చేస్తున్నారు కాబట్టి నాకు ఇంకొక హెల్ప్ ఏంటంటే
ఏంటంటే ఇందాక ఇంకొక డిస్కషన్ వచ్చింది చూసారా, Sure. మల్టిపుల్ బ్రాంచెస్ పెట్టినప్పుడు నాకు బ్రాంచెస్ సెలెక్షన్ కింద ఇవ్వనా పైన ఇవ్వనా అంటే మల్టిపుల్ బ్రాంచెస్ తోటి. అలానే బిల్డింగ్స్ ఇచ్చినప్పుడు మల్టిపుల్ బిల్డింగ్స్ బిల్డింగ్ వైజ్ నేను ఇస్తానా, ఎందుకంటే ఇది కొన్ని వర్క్ ఆర్డర్స్ నేను ఏం చూసానంటే కనుక బిల్డింగ్ వైజ్ ఇప్పుడు మీరు బ్రిక్ వర్క్ ఉంది అనుకోండి, అదే మీకు బేసిక్ గా సివిల్ వర్క్స్ లోకి ముందు ఇన్పుట్ వెళ్ళడం అక్కడ సివిల్స్ కూడా మాకు ఇన్పుట్ రాలా, మా అండర్స్టాండింగ్ బట్టి మేము చేసాం. సో బట్ కాదంటే కనుక దట్ ఈస్ డిఫరెంట్ సినారియో, ఈ సినారియో ఉంది ఆ సినారియో ఉంది. మేమేం చేసామంటే ఈ సినారియోలోకి వెళ్తే కనుక మల్టిపుల్ ఎంట్రీ లోడ్ ఎక్కువ పెరుగుతుంది కానీ బట్ ఆల్ సినారియోస్ విల్ బి కవర్డ్. బట్ సివిల్ లోకి వెళ్తే ఇప్పుడు దుర్గాప్రసాద్ గారు చూపించింది కరెక్ట్ కాదు. ఈచ్ బిల్డింగ్ వైజ్ హౌస్ కీపింగ్ అండ్ సెక్యూరిటీలో బ్రాంచ్ రిలేటెడ్ బిల్డింగ్. బట్ మీరు 10 ఒకేసారి కలెక్ట్ చేస్తే అన్ని రావు కదా లిస్ట్. అంటే కేటగిరీ ఉన్నప్పుడేమో సింగిల్ గా వెళ్తాం, ఈ కేటగిరీ ఉన్నప్పుడు బల్క్ వెళ్తాం. ఇప్పుడు బిల్డింగ్ ఇప్పుడు ఒక క్యాంపస్ లో 4 బిల్డింగ్స్ ఉన్నాయి అనుకోండి, 4 బిల్డింగ్స్ 2 బిల్డింగ్స్ ఒకరికి ఇచ్చి 2 బిల్డింగ్స్ ఒకరికి ఇచ్చినప్పుడు మల్టిపుల్ బ్రాంచ్ కేటగిరీలో వెళ్దాం. సింగిల్ బ్రాంచ్ తీసుకుని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మనకు లిస్ట్ వస్తుంది 1 by 1. అట్లా సింగిల్ బ్రాంచ్ కదా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బిల్డింగ్స్ ఓన్లీ 2 బిల్డింగ్స్ తీసుకుంటాం. సివిల్ వర్క్స్ లో ప్రెసెంట్ సింగిల్ బ్రాంచ్ సింగిల్ జరిగేది. కానీ అదర్ వర్క్ ఆర్డర్స్కి వచ్చేసరికి మల్టిపుల్ బ్రాంచెస్ జరుగుతుంది. అక్కడ బిల్డింగ్ కాన్సెప్ట్ అనేది లేదు. అయితే మీకు సివిల్ పని చేసింది దీనికి రాదు. హౌస్ కీపింగ్ లో ఉంటుంది, బిల్డింగ్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది. హౌస్ కీపింగ్ లో రావచ్చు బిల్డింగ్ కాన్సెప్ట్, ఎందుకంటే ఒక హౌస్ కీపింగ్ సెక్యూరిటీ రావచ్చు. నాకు ఉంది అది దిస్ లుక్స్ టు బి ఓకే కదా. అన్నిటికీ అప్లికేబుల్. ఇంకో పాయింట్గా ప్రొవైడ్ చేయమని అడిషనల్ అది రెండు అంటే కష్టమైపోతుంది. అక్కడ మల్టిపుల్ సెలక్షన్ అని పెట్టినప్పుడు మీరు మేము ఐదర్ 1 or multiple we can select. టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ ఐదు ఇలా ఉండాలి అలా ఉండాలి. ఏమంటాం అంటే పేరెంట్ చైల్డ్ మోడల్ అంత కలిపి ఒక ఫ్లాట్ దాంట్లో ఉండాలంటాం, స్ట్రక్చర్ అలా ఉంటుంది. రెండిట్లో హైబ్రిడ్ ఒకటంటే కష్టం అంట. అంటే ఒక పని చేద్దామండి, అంటే బేసికల్గా ఏంటంటే మీరు మిస్ అయిన ఫీల్డ్స్ ఉన్నాయి కదా విచ్ ఆర్ రియల్లీ డిపెండ్స్ ద ప్రైసెస్ ఆస్పెక్ట్ లో కీ పాయింట్స్, ఆ కీ పాయింట్స్ తీసుకురండి ఫస్ట్. నాకు అది వర్క్ ఇది పెట్టినా కూడా చాలు సార్. ఏదండి పీపీటీ లాగా ఒక్క స్క్రీన్ పెట్టినా కూడా మాకు మీకు ఎలా కావాలని నేను అది ఒక్క మీకు ఒక పీపీటీ ఇస్తా, ఒక ఎక్సెల్ షీట్ ఇస్తా. ఓకే, ఆ ఎక్సెల్ షీట్ లో ఆల్ కేటగిరీస్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ మ్యాండేట్ ఫీల్డ్స్ లైక్ ప్రైస్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దానికి నాకు ఇంకొకటి ఏంటంటే మీ క్యాలిక్యులేషన్ ఆఫ్ ద ప్రైస్ అయితే ఒక చిన్న భాగం ఇచ్చేసాను. కంపల్సరీ కావాలి సార్. అదే నేను చెప్పింది. ఇప్పుడు మీకు దోబీది చెప్పినప్పుడు కూడా పర్టికులర్గా నంబర్ ఆఫ్ వాషెస్ ఎఫెక్ట్స్ ద ప్రైస్ ఆఫ్ ద ప్రైస్ పర్ యాక్ట్. అవును, అందుకోసమే పర్టికులర్గా అడిగేది కూడా దానికోసం. అదే ఆ ప్రైసింగ్ డిపెండెంట్ ఫ్యాక్టర్స్. తర్వాత ఎడిషనల్ పారామీటర్స్ ఏమైనా కావాల్సినవి ఉంటాయి కానీ ఎడిషనల్ పారామీటర్స్ తీసుకోవాలంటే అది ప్రాబ్లం కాదు, క్యాలిక్యులేషన్ అయ్యింది. బట్ స్టిల్ యూ మైట్ గెట్ సమ్ సార్ట్ ఆఫ్ అదర్ థింగ్స్ యూ ఫీల్ కావాలి ఉంటే బాగుంటుంది అనుకుని నాకు మెన్షన్ చేయండి. వాటికి ఎలా ఇప్పుడు ఎక్సెల్ లో వస్తుంది అదే చేసిద్దాం. ఒకసారి ఆల్మోస్ట్ 10 వచ్చినట్టున్నాయి సార్. 9 మీరు హౌస్ కీపింగ్ అంటే అంటే ఆర్ఎఫ్ఓ దగ్గర నుంచి వచ్చేవి 9 heads. అదర్ దాన్ ఆర్ఎఫ్ఓ సివిల్స్ డిపార్ట్మెంట్ సెపరేట్. ఇది మెస్ రిలేటెడ్ కూడా ఉంటాయి బాగేళ్ళకి ఇచ్చిన మెస్ రిలేటెడ్ వర్క్ ఆర్డర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మెస్ రిలేటెడ్ లో మెస్ హౌస్ కీపింగ్ మన దగ్గరికి వస్తుంది, మెస్ ట్రాన్స్పోర్ట్ మన దగ్గరికి వస్తుంది, రెండు మన దగ్గరికి వస్తుంది. అదర్ దాన్ దగ్గర వాళ్ళు ఓన్లీ రిపేర్స్, equipment repairs, repairs. Vessel repairs ఎలా వస్తున్నాయి సార్. శ్రీనివాస్ పెల్లెట్స్ సప్లై చెప్పేది అదే స్టీమ్ కి పెల్లెట్స్ సప్లై చేస్తారు. దానికి సంబంధించి ఆ స్టవ్లు అవే కదా అనేది. సర్వర్లు ఉన్నాయి, లిఫ్ట్లు ఉన్నాయి. అవి ఇప్పుడు ఎక్విప్మెంట్ సైడ్ అంటే అది వేరే కదా, ఏఎంసీలో కిందకి వస్తాయి కదా లిఫ్ట్ కానీ సర్వర్స్ కానీ అవన్నీ. అది వర్క్
బిల్డింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర మెయింటెనెన్స్ దాంట్లో వస్తుంది. ఎలక్ట్రికల్ వాళ్ళు ఎవరో చూస్తారు. సర్వర్స్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. అట్లా డిపార్ట్మెంట్ వైజ్ వాళ్ళ వర్క్ ఆర్డర్స్ అన్ని తీసుకుంటే టోటల్ అవుతుంది. ఇప్పుడు అదర్ దెన్ ఆర్ఎఫ్ఓస్ డిపార్ట్మెంట్ వైజ్ వాళ్ళు చూస్తున్నారు. రంగారావు గారు, నారాయణ గారు. ఇప్పుడు మెస్లో నాకు తెలిసి ఏఎంసీలు ఉంటాయి కదా కొన్ని. ఇప్పుడు ఈ గ్రైండర్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, కూలర్స్ ఇవి రావా? వెజల్ రిపేర్స్ ఉంటాయి కదా, వెజల్ రిపేర్స్ వాటి వర్క్ ఆర్డర్స్ ఇస్తారు కదా. అడిగితే బిల్లెట్స్ సప్లై చేసుకోవాలి కొంత, అదే దానికి సంబంధించిన రాజస్థాన్ బిల్లు అవి రెండు బేస్ మ్యాన్ అంటున్నారు. ఈచ్ బేస్ మ్యాన్ అది ఎలా ఆఫ్ కోర్స్ డిపార్ట్మెంట్ వైజ్ అయితే ఆలోచన నోట్ చేసుకోండి. కేటగిరీ సబ్ కేటగిరీ వీలైతే మనం వాళ్ళతో కోఆర్డినేట్ చేద్దాం. సివిల్ వాళ్ళతో వాళ్ళతో లిస్ట్ మనం ఫస్ట్ అసలు మనకు ఐడియా రావాలి వాట్ ఈస్ దట్ వీ నీడ్ టు గివ్ అనేది. ప్రైస్ డిటర్మినింగ్ ఫ్యాక్టర్ ప్రైస్ డిటర్మినింగ్ ఫ్యాక్టర్ ఒకటి మీకు స్పెషల్ కేసు. మిగతా దాంట్లో కూడా ఒకసారి మీరు ఈ వర్క్ ఆర్డర్ని కేటగిరీ వైజ్ చూసుకుని అంటే ఇచ్చాను కాబట్టి ఎక్కడెక్కడ మనకి ఎడిషనల్గా అంటే ఒక్కొక్క వర్క్ ఆర్డర్ ఒక్కొక్క శాంపిల్ మీరు కేటగిరీస్ క్రియేట్ చేస్తున్నారు కదా సార్. ఈచ్ కేటగిరీకి మీకు ఇప్పుడు వర్క్ ఆర్డర్ లేకపోయినా దీని మైండ్ బి ఇన్వాయిస్. ఇన్వాయిస్ కాపీ తీసుకుని ఆ ఇన్వాయిస్ ఎగ్నెస్ట్గా వర్క్ ఆర్డర్ క్రియేట్ చేయడం ట్రై చేయండి. ఎక్కడెక్కడ మీకు మిస్సింగ్ ఉందో అదంతా నాకు పంపించండి. దట్ ఈస్ బెస్ట్ వే. దీంట్లో నేను ఇదే అడిగాను 4 months దాకా నాకు ఒకవేళ ఫీల్డ్స్ ఇవ్వకపోతే ఆల్ టైప్ ఆఫ్ మీరు మాన్యువల్గా చేసిన మాక్ టెస్ట్ అంటాం కదా, మాక్ టెస్ట్ మాక్ డ్రింక్. ఓకే, ఇప్పుడు రామకృష్ణ అది ఏంటి ఫైనల్ అయింది? మల్టిపుల్ బ్రాంచ్ చూపించిందా? అంటే ఇక్కడ ఏమొచ్చింది సార్, మల్టిపుల్ బ్రాంచ్ తీసుకున్నప్పుడు బిల్డింగ్ సెలక్షన్ అనేది మల్టిపుల్ కి ప్రాబ్లం అవుతుంది అంటారు సార్. అదే సర్వీస్ టు సర్వీస్ మారుతుంది కాదనట్లేదు. సో మీకు 2 కావాలనేది మీ ప్రధానమైన డిమాండ్. అది 2 కావాలి. సో దిస్ ఈజ్ మోర్ యాక్సెప్టబుల్. అంటే అన్నింటికి అప్లికేబుల్ అయ్యేది ఇది. దీనికి ఏమవుతుంది సార్, వర్క్ ఆర్డర్ ఒక 10 to 15 బ్రాంచెస్ ఇచ్చినప్పుడు టైం టేక్ అన్ని బ్రాంచెస్ కి మనం అన్ని ఫీల్డ్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సార్ ఇక్కడ డిపార్ట్మెంట్ పీపుల్ సార్ ఒక్క నిమిషం సార్. ఒక డిస్ట్రిక్ట్ మనం తీసుకుంటున్నాం, అక్కడ హాస్టల్ క్యాంపస్ డే స్కాలర్ క్యాంపస్ లో తీసుకున్నప్పుడు హాస్టల్ క్యాంపస్ తీసుకుంటే ఆ ఏరియా డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి హాస్టల్ క్యాంపస్ అన్ని వచ్చేస్తాయి కదా, అప్పుడు మల్టిపుల్ ఇంత ఇదే ఉండదు కదా అక్కడ. ఒక డిస్ట్రిక్టే మీరు హాస్టల్ బ్రాంచెస్ అన్నారు. ఒక బ్రాంచ్ కి 4 బిల్డింగ్లు ఉంటాయి. ఒక బ్రాంచ్ 4 బిల్డింగ్లు ఉంటాయి. అట్లా ఒక బ్రాంచ్ 2, ఒక బ్రాంచ్ 3 ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక ఏరియాలో ఒకే వర్క్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే 4 బ్రాంచెస్ కలిపి ఈచ్ బ్రాంచ్కి మళ్ళీ దానికి కన్సర్న్ బిల్డింగ్స్ ఉండాలి, రావాలా లేదు. సపోజ్ ఒక బ్రాంచ్లో 4 బిల్డింగ్లు ఉంటే 2 బిల్డింగ్కి మీరు ఇస్తున్నారు. ఇంకో బ్రాంచ్లో 3 బిల్డింగ్లు ఉంటే 1 బిల్డింగ్కి ఇస్తున్నారు. ఇంకో బ్రాంచ్లో 4 బిల్డింగ్లు ఉంటే 3 బిల్డింగ్కి అప్పుడు ఈజీ మ్యాప్ ఆల్మోస్ట్ అది కాదు సార్, ఒకే వెండర్కి ఇస్తాం. అటువంటి ఒకే వెండర్కి ఇస్తున్నాం. ఒకే వెండర్కి ఒకే వెండర్కి ఇవ్వచ్చు, డిఫరెంట్ వెండర్స్ ఇవ్వచ్చు. ఒక వెండర్కి ఇచ్చే దాని మీద ఒక బ్రాంచ్ ఒక బిల్డింగ్ అనేది ఈజీ మ్యాపింగ్. అంటే కాంప్లికేషన్ సార్. రామకృష్ణ అడిగే దాంట్లో కరెక్ట్ కాదనట్లేదు సార్. కాంప్లికేషన్ అక్కడ 5 డీన్లు ఉన్నారు సార్. డీన్ వైజ్ రిపోర్టెడ్ ఒక బ్రాంచ్ లో మల్టిపుల్ బిల్డింగ్స్ సార్. వర్క్ కూడా మల్టిపుల్ వెండర్ వదిలేసండి. దీనికి రిపోర్ట్లు 5 బ్రాంచ్ వర్క్ సార్. రేపు ఇప్పుడు ఇదే మీరు చెప్పారు కదా, వర్క్ వదిలేసండి సార్. బ్రాంచ్ 5 బిల్డింగ్లకి మనం రిపోర్ట్ చేస్తా ఉంటారు సార్.
ఇప్పుడు మీరు అది చెప్పేది బేసికల్గా సివిల్ వర్క్. ఇప్పుడు సివిల్ వర్క్ లో సార్ ఒక మాట చెప్తాను అంటే వాళ్ళ కాదు నువ్వు వర్క్ ఇట్ ఈస్ నాట్ వెరీ క్లియర్ సార్. ఒక మాట చెప్తాను మీరు ఒక్క నిమిషం బ్రాంచ్ వైజ్ వస్తుందా? బ్రాంచ్ వైజ్ ఒక బ్రాంచ్ ఒక వర్క్ ఆర్డర్ ఇస్తారు, అన్ని బిల్డింగ్స్ కలిపి ఒక వర్క్ ఆర్డర్ ఇస్తారు, సరిపోదు. ఒక బ్రాంచ్ కి ఆల్ బిల్డింగ్స్ కలిపి ఒకే వెండర్ కానీ వర్క్ ఇచ్చి వర్క్ ఆర్డర్ ఇస్తారు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఒకటి చెప్తున్నాను ఒక్క నిమిషం సార్. మీ క్రైటీరియా చెప్పారు. కిరణ్ ఒక్క నిమిషం. సార్ వైజాగ్ లో హాస్టల్ క్యాంపస్ లో డే స్కాలర్ క్యాంపస్ లో ముగ్గురు డీన్లు ఉన్నారు సార్. ఇద్దరు డీన్లకి హాస్టల్ క్యాంపస్ లో ఫెసిలిటీ ఉంది సార్. హనుమంతరావు దగ్గర ఉన్నటువంటి 10 క్యాంపస్లు హాస్టల్ క్యాంపస్లు ఒక వెండర్కి ఇచ్చారు సార్. హాస్టల్ క్యాంపస్ ఒకే వెండర్కి ఇచ్చారు. ఇప్పుడు నేను హనుమంతరావు గారు ఆయన రిపోర్ట్లు ఆయన సపరేట్ చేస్తారు, బైపీసీ క్యాంపస్ సపరేట్, ఎక్కడెక్కడ రిపోర్ట్లు సపరేట్గా చేస్తున్నాం కదా. ఒక డీన్ మ్యాప్ చేసినప్పుడు హాస్టల్ క్యాంపస్ ఎక్స్క్లూజివ్లీ హాస్టల్ క్యాంపస్లో మనం రిపోర్ట్లు తీసుకుంటున్నాం. హాస్టల్ క్యాంపస్లో రిపోర్ట్లు తీసుకున్నప్పుడు ఆ వెండర్ని హాస్టల్ క్యాంపస్ వరకు ఎక్స్క్లూడింగ్, నేను మాట్లాడేది హాస్టల్ క్యాంపస్ గురించి. హాస్టల్ క్యాంపస్లో దోబీ వెండర్ని తీసుకుంటే ఆ 10 క్యాంపస్లకి మ్యాప్ చేస్తే సరిపోతుంది కదా అంటాను. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, మీకు వర్క్ ఆర్డర్లోనా రిపోర్టింగ్ రిపోర్టింగ్ ఇస్ డిఫరెంట్. మీకు వర్క్ ఆర్డర్లో కూడా వర్క్ ఆర్డర్ తయారు చేసేటప్పుడు కూడా హనుమంతరావు గారి జోన్ లో ఉండేటటువంటి 10 బ్రాంచ్ని మ్యాప్ చేస్తే సరిపోతుంది కదా అంటారు. కానీ ఒక్కొక్కటి బ్రాంచ్ వైజ్ చేయాలంటున్నారు కదా. లేదు, మీరు మొత్తం చూడలేదు. సెలక్షన్ ఒక్కొక్క బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటా వస్తే ఒకటే వర్క్ ఆర్డర్. రామకృష్ణ అడిగేది ఏంటి, 10 బ్రాంచ్లు ఒకే సెల్లో పికప్ చేసుకోవాలంటున్నాడు. బికాస్ సర్వీస్ కేటగిరీ ఒకటే, వెండర్ ఒకటే, అన్ని ఒకటే కాబట్టి బ్రాంచ్లన్నీ నేను ఒకసారి సెలెక్ట్ చేసుకోవాలని ఆయన రిక్వైర్మెంట్. దుర్గా ప్రసాద్ గారు చూపించేది ఏంటంటే ఫస్ట్ ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటారు, ఒక లైన్ వస్తుంది. సెకండ్ బ్రాంచ్ సెకండ్ లైన్, థర్డ్ బ్రాంచ్ 10 టైమ్స్ ఒకే వర్క్ ఆర్డర్లో 10 లైన్లు వస్తాయి. మన ఆలోచన డిపార్ట్మెంట్ వైజ్ గా పోవాలి. ఇప్పుడు వర్క్ ఆర్డర్ డిపార్ట్మెంట్ సపరేట్, అక్కడ ఒక మనిషిని పెట్టి వర్క్ ఆర్డర్ చేయమన్నప్పుడు 10 వర్క్ ఆర్డర్లా, 2 వర్క్ ఆర్డర్లా, 1 వర్క్ ఆర్డర్లా, దాంట్లో డిఫికల్టీనా అనేది వాళ్ళకి సంబంధించింది. అది మన డిఫికల్టీ. లైన్ సెలెక్ట్ చేయండి దుర్గా ప్రసాద్ గారు, ఇందాక ఒక లైన్ సెలెక్ట్ చేశారు, ఇంకో బ్రాంచ్ సెలెక్ట్ చేయండి. అదే దాన్ని శేషు గారు సెకండ్ లైన్ చూపించండి. నాకు అర్థమైంది సార్. ఓకే కింద వచ్చేస్తాయి సార్ 10 అదే వర్క్ ఆర్డర్లో 10 బ్రాంచ్లు కనపడుతుంది. శేషు సార్ 10 సార్లు సెలెక్ట్ చేయాలని మనకే సార్ చెప్పింది అంతే. నేను రామకృష్ణ ఒకే దాంట్లో 10 అనుకోవాలి. ఇప్పుడు నేను ఒక బ్రాంచ్ మల్టిపుల్ వర్క్స్. నేను ఇప్పుడు సివిల్ తీసుకున్నాను. ఓకే, సబ్ కేటగిరీ బ్రిక్ వర్క్ అని తీసుకున్నాను. ఓకే, బ్రిక్ వర్క్ అని తీసుకున్నానండి. సబ్ కేటగిరీ దీంట్లో ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మళ్ళీ టెస్ట్ డేటాలో నేను క్రియేట్ చేయాలా. ఇప్పుడు ఇది క్రియేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నాకు సపోజ్ బ్రిక్ వర్క్ దాంట్లో మీరు 10 సర్వీసెస్ ఉన్నాయి. వాట్ ఎవర్ ఆ సర్వీసెస్ అన్ని ఇక్కడికి వస్తాయి. ఓకే, బికాస్ సివిల్ కాబట్టి ఆటోమేటిక్గా డిపెండెంట్ బిల్డింగ్ వస్తుంది. మీకు మొత్తం ఇప్పుడు మీరు సెలెక్ట్ యాక్టివ్ బ్రాంచ్లో ఉన్న బిల్డింగ్, ఇవన్నీ యాక్టివ్ బ్రాంచ్లో ఉన్న బిల్డింగ్స్. ఓకే, సో ఇప్పుడు సే ఎగ్జాంపుల్ ఆ బ్రాంచ్లో బిగ్ వర్క్ ఫర్ అశోక్ రెడ్డి బిల్డింగ్ ఇద్దాం అనుకుంటున్నారు, సావిత్రి బిల్డింగ్ ఇద్దాం అనుకుంటున్నారు, లైన్స్ క్రియేట్ చేస్తారు. తర్వాత ఇంకొక సర్వీస్ ప్రాబ్లమ్ బ్రిక్ వర్క్లోనే లైక్ బ్రిక్ బ్రేకింగో లేకపోతే కనుక వాల్ బ్రేకింగో ఉంది. వాల్ బ్రేకింగ్ సర్వీస్ ఫర్ దిస్ గాయత్రి హైట్స్ అనుకోండి, వాల్ సర్వీస్ గాయత్రి హైట్ బిల్డింగ్ సర్వీస్. ఒక బ్రాంచ్ లో మల్టిపుల్ బిల్డింగ్స్ కి సింగిల్ వర్క్ ఆర్డర్ ఫర్ మల్టిపుల్ వర్క్స్. అట్లా కాకుండా మల్టిపుల్ బ్రాంచెస్ లో ఒకే వర్క్ కి ఇవ్వాలంటే సేమ్ ఇందాక చేసే ఇప్పుడు నేను ఇప్పుడు చూపించింది ఇందాక బాగానే ఉంది. ఇప్పుడు ఒక బ్రాంచ్ ఒక నిమిషం, ఇందాక మల్టిపుల్ బ్రాంచ్లు సేమ్ కేటగిరీ ఒకే వర్క్, అది క్లియర్. 10 లైన్స్ వస్తే సేమ్ వర్క్, సేమ్ రేట్లు మారచ్చు, డిపెండ్స్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది. బట్ ఇది మీరు చెప్పేది ఏంటి, ఒక బ్రాంచ్ లో మల్టిపుల్ బిల్డింగ్స్ కి మల్టిపుల్ వర్క్స్ అన్న ఇవ్వచ్చు, సింగిల్ వర్క్ అనే మీరు అడిగిన 3 పారామీటర్లు పాసిబుల్ ఈ కాంబినేషన్ లో. ఒక బ్రాంచ్ లో ఒకే బ్రాంచ్ లో మరి ఇక్కడ మల్టిపుల్ బ్రాంచెస్ సెలక్షన్ ఉండదా? ఉంటుంది. మనకు ఉండేది ఇక్కడ అంటే ఫస్ట్ ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుని 2 సర్వీసెస్ సెలెక్ట్ చేసుకుని పైన మల్టిపుల్ బ్రాంచెస్ పెట్టలేదు కాబట్టి సింగిల్ బ్రాంచ్ కి సంబంధించింది వస్తుంది. మల్టిపుల్ బ్రాంచెస్ వస్తే కనుక మల్టిపుల్ బ్రాంచెస్ పెడితే ఆల్ బ్రాంచెస్ ప్రసాద్ గారిని చూపించమన్నా. ఒకసారి మల్టిపుల్ బ్రాంచ్కి వెళ్ళండి. ఫస్ట్ ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుని 2 సర్వీసులు సెలెక్ట్ చేయండి.
మళ్ళీ ఇంకో బ్రాంచ్ సెలెక్ట్ చేసి ఇంకో 2 సర్వీసులు సెలెక్ట్ చేయాలి. ఈ బ్రిక్ వర్క్ ఉంది కదా, సబ్ కేటగిరీ బ్రిక్ వర్క్. బట్ అలా ఎంత కాదు సార్, అది వర్క్ ఆర్డర్ మీరు మల్టిపుల్ సర్వీసులకు ఒకటే వర్క్ ఆర్డర్ ఇస్తారా? వెంటనే ఒకే వెండాలి. ఇప్పుడు ఆ జరుగుతున్న సివిల్ వర్క్స్ అన్నీ అంతే కదా సార్. ఒకటి సెలెక్ట్ చేద్దాం. అంటే నాకు ఇప్పుడు ఏం చేయాలంటే ఓన్లీ సివిల్ బ్రిక్ వర్క్ వర్క్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒకే వర్క్ ఆర్డర్ మల్టిపుల్ బ్రాంచెస్ చూద్దాం. 2 బ్రాంచ్లు 2 సర్వీసెస్. అంటే నేను డెమాన్స్ట్రేట్ చేయాలంటే లెట్ మీ క్రియేట్ సమ్ శాంపిల్ డేటా. ఒకటి ప్లీజ్. సార్ బ్రిక్ వర్క్ లో కొన్ని సర్వీసెస్ లేకపోతే ఏదో ఒక దాంట్లో ఒక కేటగిరీలో నాకు సివిల్ వర్క్ లోనే సబ్ కేటగిరీలో నాకు మల్టిపుల్ సర్వీసెస్ చెప్తాను సార్. పెయింటింగ్ సార్, వైట్ వాష్. సార్ మామూలు వెయిట్ సార్ ఉన్నదా ఎగ్జిస్టింగ్ దాన్ని డిస్మాంటిల్ చేసి మళ్ళీ ఇంకోటి కొత్త కన్స్ట్రక్షన్ నేను సర్వీసెస్ చెప్తాను. వాల్ బ్రేకింగ్, వాల్ క్రియేషన్. వైట్ వాష్, ఒకటేమో డిస్మాంటిల్ వైట్ వాష్ సర్వీస్. ఓకే, సో దిస్ ఈస్ సివిల్. దేంట్లోకి వస్తుంది ఇది? బ్రిక్ వర్క్ లోకి వస్తుందా? కాదు సార్. సివిల్ వర్క్, కన్స్ట్రక్షన్ వర్క్. కన్స్ట్రక్షన్ ఇంకా కింద పోయింది సార్. లాస్ట్ వన్ కన్స్ట్రక్షన్. ఓకే. సో దీనికి ఎస్ఎఫ్టీ లెక్కన ఇస్తారా వేస్తారా? SFT. ఓకే, ఎస్ఎఫ్టీ మ్యాచ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు టాక్సేషన్ తర్వాత వద్దామండి. టాక్సేషన్ వద్దు, ఇది సర్వీస్ చూద్దాం ఫస్ట్. తర్వాత వాల్ కన్స్ట్రక్షన్. వైట్ వాష్ ఆల్రెడీ ఉంది. వాల్ కన్స్ట్రక్షన్. టెస్ట్ పని ఇస్తున్నాను. ఓకే, ఐటమ్ Item creation. మాస్టర్. ఓకే సార్. ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి వర్క్ ఆర్డర్లో? రియల్గా తీస్తే ఇందాక సార్ ఏదో 400 రోజులు చూపించారు సార్. 400 రోజులు ఈజీ. సార్ ఇంకోటి చెప్తారా? ఓకే, వైట్ వాష్ తర్వాత బ్రిక్ వర్క్ కూడా పెట్టించుకోవాలి. ఉంది కదా బ్రిక్ వర్క్. అంటే ఇదే కేటగిరీలో మల్టిపుల్ పెడతాం. మీ కన్స్ట్రక్షన్ వర్క్ లోనే ఒకటి చెప్పండి. వాల్ క్రియేషన్. ఎనామిల్ పెయింటింగ్ పెట్టండి. 2 రకాలు ఉంటాయి సార్. ఓకే, డిఫరెంట్ డేటా సివిల్ పార్టీషన్ వర్క్ పెట్టండి. ఎనామిల్ పెయింటింగ్ కన్స్ట్రక్షన్ వర్క్స్. కన్స్ట్రక్షన్. ఇది ఎస్ఎఫ్టీ అండి. కేటగిరీ వేరే సర్వీసెస్. ఇప్పుడు నెక్స్ట్ అల్లి ఇది సార్ పార్టీషన్ వర్క్. అక్కర్లేదు, కేటగిరీ మార్చి ట్రై చేయాల్సింది. డిఫరెంట్ అంటే కేటగిరీ. నాకు ఒక కేటగిరీ ఉంది. ఇప్పుడు మనం ఇచ్చేది ఏంటంటే ఒక కేటగిరీ వైట్ వాష్, సివిల్ వాష్ దాంట్లో ఒకే కేటగిరీలో మనం ఇప్పుడు అనుకుంది అప్పుడు ఆ కేటగిరీ. ఒక బిల్డింగ్ మల్టిపుల్ సర్వీసెస్ అంటున్నాం కదా. అవును, ఇప్పుడు మల్టిపుల్ సర్వీసెస్ క్రియేట్ చేస్తాను నేను. అదే సార్. వాటిలో సివిల్లో కూడా బ్రిక్ వర్క్లు ఎక్స్ట్రాగా పెయింటింగ్, ఎనామిల్ పెయింటింగ్ ఇట్లా రకరకాలు పెట్టారు. సార్ అన్నది ఇందా సెలక్షన్ అప్పుడు ఎస్ఎఫ్టీ సర్వ్ చేశాను ఒకటి. రెండోది ఎస్ఎఫ్టీ కాకుండా కాంపౌండ్ ఎట్లా ఒక బిల్డింగ్ లో ఇందాక అనుకున్నది 2 సర్వీసెస్ అనుకున్నాం ఒక వర్క్ ఆర్డర్లో. మనం అనుకుంటుంది అదే కదా అదే example. సార్. ఇప్పుడు వైట్ వాష్ అని ఒకటి పెట్టాం, వైట్ వాష్ ఎనామిల్ ఒకటి పెట్టాం. అది ఐటమా కేటగిరీ సర్వీసా? సర్వీస్ సార్, సర్వీస్. ఇంకో సర్వీస్ సెలెక్ట్ చేద్దాం. 2 సర్వీసులు అన్నారు కదా. ఇప్పుడు 2 సర్వీసులు పెట్టాం. వైట్ వాష్ ఒకటి వైట్ వాష్ అంటే సార్ బయట మాకు సైడ్ సర్వీస్ కేటగిరీ సేమ్ అయింది కదా, కన్స్ట్రక్షన్ ఒకటి రెండింటికి. ఓకేనా? కేటగిరీ ఒకటే సార్. ఒకటే ఉండాలండి. కేటగిరీ షుడ్ బి 1. చెప్పండి. అంటే ఎనామిల్ పెయింటింగ్ ఇన్సైడ్ వేస్తారు, వైట్ వాష్ అనేది పార్టీషన్ అవుట్ సైడ్. పార్టీషన్ నేను అలా చూడట్లేదు. బోత్ డిఫరెంట్ వర్క్స్. టాప్ లెవెల్కి వెళ్తున్నాను సార్. ఇప్పుడు కేటగిరీ లెవెల్కి వెళ్ళిపోతున్నాం. మనం సబ్ కేటగిరీ లెవెల్ చేస్తున్నాం అన్నమాట. కేటగిరీలో కూడా మార్చండి సార్. ఏమున్నాయి? సివిల్ లేదు ఆప్షన్ లేదు. ఓన్లీ సివిల్ కేటగిరీ. ఇన్స్టెడ్ ఆఫ్ సివిల్ వేరే తీసుకోవచ్చు కదా అంటారు అంతే కదా. కానీ అక్కడ వేరే ఆప్షన్ లేదు. మీరు ఆ కేటగిరీ కన్స్ట్రక్షన్ వర్క్ చెప్పొచ్చా? లేదండి, వేరేది పైన చాలా చేయదండి మేడం. కేటగిరీసా? అది నాకు ఇప్పుడు డైనమిక్గా క్రియేట్ చేయడం కాదు, నాకు కేటగిరీస్ సృష్టిస్తే నేను అంతా చేస్తానంట. ఓకే ఓకే. ఇంకొకటి కూడా ఉంది సార్. తర్వాత ముందు ఫ్యూచర్లో యాడ్ చేసుకోవాలి. ఎలక్ట్రికల్, కన్స్ట్రక్షన్ కాకుండా వేరే అన్ని డిపార్ట్మెంట్ క్లాస్ వస్తున్నాయి. వర్క్ ఆర్డర్స్. సబ్ కేటగిరీ కన్స్ట్రక్షన్ ఎలక్ట్రికల్ వర్క్ ఆర్డర్స్ డిఫరెంట్, ఎలక్ట్రానిక్స్ వర్క్ ఆర్డర్ డిఫరెంట్. డిపార్ట్మెంట్ ఈ సివిల్ అనేది కన్స్ట్రక్షన్ సైడ్ వీటి వరకే తీసుకుంటాం. పార్టీషన్ కాబట్టి ఓకే, కొన్ని మల్టిపుల్ చేసాం కదా. అంటే కేటగిరీ డివిజన్ కరెక్ట్ గా చేసుకుంటే పక్కాగా ఉంటుంది. సబ్ కేటగిరీ డివిజన్ వస్తే దానికి తగ్గట్టుగా వర్క్ ఆర్డర్ కన్స్ట్రక్షన్ అనేది క్లారిటీ వస్తుంది. ముందు ఆ రెండు కేటగిరీ సబ్ కేటగిరీ. అయిపోయిందా?
కంప్లీట్గా ఇన్పుట్స్ లేవు వాళ్ళకి. సార్ మిమ్మల్ని చెప్పి ఇచ్చిన తర్వాత మళ్ళీ వస్తుంది. సో ఏమేమి యూబీది మెయిన్ సార్. నెంబర్ ఆఫ్ వాషెస్ కాదు, మనకి అడ్మిషన్ అయిన దానికి ఇస్తాం. ఆ స్ట్రెంత్ కాదు, మేము స్ట్రెంత్ అనేది ఉండదు. అందుకనే క్వాంటిటీ పెట్టారు. Quantity అనేది కాదు తీసేసామని. కాదు క్వాంటిటీ ఉంటాను. మ్యాండేటరీ కావాలా? ఈ అడ్మిషన్ అనేది మొత్తం అన్యాయానికి మొత్తం ఇదే అన్నప్పుడు ఇంక దీని నుంచి తీసుకునేటప్పుడు ఏదుందో అదే వస్తుంది. కాదు వర్క్ ఆర్డర్ ఇచ్చాడు. మొత్తాల్లో కూడా అది ఆటోమేటిక్ పికప్. నీకు వర్క్ ఆర్డర్ ఇచ్చాడు కదా, స్ట్రెంత్ నీకు ఎట్లా కొనసాగుతుంది? 30 ఉండదు. ఈ వర్క్ ఆర్డర్ 10కి ఇస్తామా, 20కి ఇస్తామా? నీకు వర్క్ ఆర్డర్ ఇచ్చాడు కదా, స్ట్రెంత్ ఎట్లా ఉంటుంది? మెన్షన్ చేయం సార్. అదే వర్క్ ఆర్డర్లోనే అడిగేది. వర్క్ ఆర్డర్ వారి హెడ్ ఇంత అంతే. వర్క్ ఆర్డర్ ఇస్తావా ఇవ్వవా? ఒక్కటి అమౌంట్ ఇస్తాం అంటే అంతే కదా, అదే చెప్తున్నాం. రాజేష్ గారు చూడండి. ఇప్పుడు నేను యాక్చువల్గా ఏంటంటే ఇందా మనం ఐటమ్స్ క్రియేట్ చేస్తాం కదా, జస్ట్ అంటే ఈవెన్ మూర్తి గారు, రాజేష్ మూర్తి గారు కూడా అది మళ్ళీ నేను అది అప్రూవల్ చేయకుండా నాకు ఐటమ్స్ విజిబుల్ కాదు. అందుకే జస్ట్ నేను గోయింగ్ విత్ అప్రూవల్ ప్రాసెస్. ఐటమ్స్ క్రియేట్ చేసి అప్రూవల్ ఇన్వెంటరీలో పోవాలి సార్. అది ఐటమ్స్ ఇన్వెంటరీ చేస్తాను. ఐటమ్ మాస్టర్ క్రియేషన్ అది జనరల్గా ఏంటంటే వాళ్ళు చూసుకుంటారు కదా, ఆర్ఎఫ్ లెవెల్లో రాదు. ఆర్ఎఫ్ పర్చేజ్ లెవెల్ వరకు అప్రూవల్ ఇచ్చాను. లేటెస్ట్ క్రియేషన్ పైన వస్తున్నట్టున్నాయి. అవునండి. ఒకేసారి మల్టిపుల్ సెలెక్ట్ చేసి కొట్టచ్చు అండి అప్రూవల్. వర్క్ ఆర్డర్ నెంబర్ సేవ్ అయింది. కాదు సార్, ఐటమ్ ఐటమ్ ఇక్కడ 45-46 కనపడుతున్నాయి కదా సార్, అదే మీకు అక్కడ పైన 3-4 ఐటమ్స్ ఒకేసారి సెలెక్ట్ చేసుకోండి అప్రూవ్ చేయొచ్చా? ఐటమ్ వైజ్ ఐటమ్ వైజ్ గ్రీన్ అయింది. పైన 45. రాత్రి మనం చూసాం కదా, ఐటమ్కి ఐటమ్ కోడ్ ఇప్పుడు మీరు అన్నారు చూడండి. ఇప్పుడు మనం స్టిక్కరింగ్ కూడా ఈ కోడ్ యూజ్ చేయాలా? ఎందుకంటే మనం అసెట్ కోడ్ ఈ కోడ్స్ ఎఫ్ఐఆర్ తెలిసి కరెక్ట్ మనం షేర్ చేసుకోవాలి. అది ఇది ఒకటే కోడ్ రావాలి మనకి. ఇది ఐటమ్ కోడ్ ఎట్లా వస్తుంది సార్? ఇది వేరే మీరు ఈ పాయింట్ వేరే అసెట్ కోడ్ వేరే కదా. అది ఫిక్స్ అసెట్స్ వెరిఫికేషన్. ఉంటాయి కదా. వేరే కోడ్. దీంట్లో ఫిక్స్డ్ పెడితే మనము ఆ కోడ్ వస్తుంది. ఆ కోడ్ మీరు చెప్పి ఒకటే కదా చెప్తారు మళ్ళీ. అది వేరే కాన్సెప్ట్ లేదు. అది వేరే కాదు. యాక్చువల్గా మనకి వర్క్స్ కాంట్రాక్ట్ అంటే సార్ ఈ వర్క్స్ ఆర్డర్లో వర్క్స్ కాంట్రాక్ట్ ఉంటుంది కదా. ఈ వర్క్స్ ఆర్డర్లో మనకి వర్క్స్ కాంట్రాక్ట్ అనే పేరు కదా. ఈ వర్క్స్ కాంట్రాక్ట్లో మనకి సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది సార్. సర్వీస్ ట్యాక్స్, వర్క్స్ కాంట్రాక్ట్, వ్యాట్ టీడీఎస్, మామూలు టీడీఎస్ 4 రకాలు ఉంటాయి. ఆ 4 అప్లై బిల్ తీసుకొచ్చారు. 4 అప్లై బిల్స్ తీసుకొచ్చారు. ఒకసారి వెరిఫై చేస్తే అన్ని కవర్ అయ్యారు. ఆర్టీడీఎస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీకు అది కొత్తగా వచ్చింది. మీరు అది డిఫరెన్స్ ఆర్టీడీఎస్ పర్చేస్ ట్యాక్స్ తీసారు. దాన్ని ఒకసారి ఆంధ్ర చేయండి, ఒకసారి కర్ణాటక చేయండి. అదే బిల్లు చేస్తే ఇంకా అదే నేను అంటున్నా, అదే బిల్లు. ఒకటి కానీ సక్రమం వచ్చిందంటే అది మళ్ళీ మనం మార్చొచ్చు కదా. పెట్టుకోవడం తప్పైంది కానీ వాళ్ళ 2 నిమిషాలు చూశాను. స్టేట్ ఉండదు సార్ క్వశ్చన్ చెప్పారు, ఆ పారామీటర్స్ చెప్పారు కదా, ఎఫెక్ట్స్, లొకేషన్. నాకు ఒకటి చెప్పండి రాధాకృష్ణ గారు, ఒక వర్క్ ఆర్డర్లో మల్టిపుల్ కేటగిరీస్ క్రియేట్ చేయొచ్చా? ఒక బిల్డింగ్లో అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం, ఒక బిల్డింగ్ తీసుకోండి. కేటగిరీ వర్క్ ఆర్డర్ మల్టీ, ఇక్కడ కేటగిరీ ఉంది, సబ్ కేటగిరీ ఉంది, ఐటమ్ ఉంది. లెట్ మీ గో 1 by 1. ఒక బిల్డింగ్, ఒక కేటగిరీకి యాక్సెప్టెడ్, ఒక ఐటమ్కి యాక్సెప్టెడ్. ఇదే ఒక బిల్డింగ్ కింద మల్టిపుల్ కేటగిరీస్ వర్క్ ఆర్డర్ చేయొచ్చా? చేయొచ్చు. మల్టిపుల్ కేటగిరీస్ అంటే కెన్ ద వెండర్ ఒకటే వెండర్ ఒకటే
అంటే మల్టిపుల్ కేటగిరీ అంటే మీ ఉద్దేశము సివిల్, అదే. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ This is what I'm trying to సివిల్లోనే డిఫరెంట్ వర్క్స్. సివిల్ లో డిఫరెంట్ కేటగిరీ రాదు కదా, సివిల్ ఇట్సెల్ఫ్ ఇస్ సివిల్ చాలా అది మన సబ్ కేటగిరీ వెళ్ళిపోతుంది కదా. సివిల్ లో డిఫరెంట్ సబ్ కేటగిరీ అండర్ సివిల్. అవును. నేను అడిగే కేటగిరీ లెవెల్లో సివిల్ ఈజ్ వన్ ఆఫ్ ది వన్, దానికి ఇక్కడ వేరే లేవు కదా, అవును. అంతేనా? సో అంటే కేటగిరీ లెవెల్లో ఓన్లీ వన్ అప్పుడు ఒక కేటగిరీ వైజ్ గానే చేయగలం. అక్కడ అంటే మీరు మల్టిపుల్ బ్రాంచెస్ ఒక కేటగిరీ చేయొచ్చు, ఒక బ్రాంచ్ లో మల్టిపుల్ బిల్డింగ్స్ కి ఒక కేటగిరీ చేయొచ్చు, అది క్లియర్. సో ఒక కేటగిరీలో నంబర్ ఆఫ్ వర్క్స్ చేయొచ్చు. ఒక కేటగిరీ వరకు క్లియర్. ఒక కేటగిరీలో మళ్ళీ సబ్ కేటగిరీస్ ఇప్పుడు మనం చూసాం అది సివిల్ చేయొచ్చు. సబ్ కేటగిరీ చేయొచ్చు, చేయొచ్చు. ప్రొవైడెడ్ వెండర్ ఇస్ సేమ్, బిల్డింగ్ ఇస్ సేమ్, అదర్వైజ్. సో కేటగిరీ ఇస్ పాసిబుల్. అంటే ఒక మల్టిపుల్ బ్రాంచెస్ కి సింగిల్ కేటగిరీ, మల్టిపుల్ బిల్డింగ్స్ కి సింగిల్ కేటగిరీ చేయొచ్చు, కానీ ఒక బ్రాంచ్ లో మల్టిపుల్ కేటగిరీస్ కి ఒకే వర్క్ ఆర్డర్ రాదు. కేటగిరీస్ బట్ ఇట్ కెన్ బి సబ్ కేటగిరీస్ కెన్ బి మల్టిపుల్ పార్ట్. Yes. అంటే ఎందుకంటే కేటగిరీ పేరెంట్ కాబట్టి మల్టిపుల్ సబ్ కేటగిరీస్ ఉండవచ్చు. మల్టిపుల్ కేటగిరీస్ కి రాదు. కావాలి సార్. ఎందుకంటే ఒక బ్రాంచ్ లో మల్టిపుల్ కేటగిరీ వస్తుంటాయి. సపోజ్ మనం మెకానికల్ హౌస్ ఇచ్చాము, దాంట్లో వాడు సివిల్ వర్క్ చేస్తాడు, ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాడు, పార్టీషన్ వర్క్ అవును సార్, ఏ డిపార్ట్మెంట్ వర్క్ ఆర్డర్ డిపార్ట్మెంట్ ఇస్తుందా? మొత్తం ఒకటే సార్. ఎట్ట అవుతుంది సార్? మొత్తం ఒకటే ఎట్ట అవుతుంది సార్? సపోజ్ డిపార్ట్మెంట్ హెడ్స్ ఉన్నారు అనుకోండి, సివిల్ వర్క్స్ ఆయన ఎలక్ట్రికల్ వర్క్ చేస్తారా? మొత్తం ఒకే ఆర్డర్ ఇచ్చాము మనం మొత్తం ఒకే ఆర్డర్ మీరు ఫిజికల్ గా మాన్యువల్ గా కాబట్టి మీరు ఇచ్చారు సార్. సిస్టమ్ వైజ్ అయితే కూడా లేదు. రేపు ఒకే పర్సన్ కూడా అవకాశం ఉంటుంది. అంటే చిన్న చిన్న వాటి సార్ ఉండే ఉండింది ఏ వర్క్ ఆర్డర్ ఆ వర్క్ ఆర్డర్ ఉన్నది సార్. ఈ బిల్డింగ్ కాదు, ఈ బిల్డింగ్ కూడా ఒకటే ఉండొచ్చు. టైప్స్ లేదు. చాలా మాన్యువల్ సార్, సుబ్రాజ్ గారు మీరు నోట్ చేశారు. బట్ సిస్టమ్ లో ఇట్స్ నాట్ పాసిబుల్. సిస్టమ్ ఎలా రన్ చేసుకుంటారు? ఒక బెల్డర్ మేస్త్రి తీసుకొచ్చి ప్రొజెక్టర్ ఫిట్ చేస్తాడు, ప్రొజెక్టర్ రిపేర్ చేస్తాడు అని అంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఏంటంటే మామూలుగా చిన్న మెంటర్స్ కాకుండా పెద్ద మెంటర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే దాంట్లో సివిల్ వర్క్ లో చేస్తారు, ఎలక్ట్రికల్ వర్క్ లో చేస్తారు, పార్టీషన్ చేస్తారు సార్. చాలా మంది ఇప్పుడు సపోజ్ వాళ్ళు మాట్లాడాలి సార్ బిల్డింగ్ ఎలా ఇస్తారు సార్? సుధాకర్ కాదు సార్, బిల్ ఎలా ఇస్తారు చెప్పండి. బిల్ ఎలా ఇస్తారు? మొత్తం ఇస్తారు మొత్తం మూడు కలిపి ఒకే బిల్ ఇస్తారు. ఒకే బిల్ ఇస్తుంది. ఒకే బిల్ ఇస్తారు. ఉంటాయి సార్. ఒకే బిల్ అంతే. ఒకే బిల్ ఉంటాయి. ఒకే బిల్ ఉంటాయి. మళ్ళీ వాటితో ఆ బిల్లు కూడా తగలబెట్టి సార్ ఉంది కదా. అది మీకు వచ్చేది. బిల్డింగ్ మెయింటెనెన్స్ సివిల్ వర్క్ రెండు కలిపి ఒకటి బిల్ ఇస్తారు. బిల్డింగ్ మెయింటెనెన్స్ ఏమొస్తాయి? ఒకసారి వృద్ధాపతి వాడుతున్నాను సార్. చూసినట్టు వస్తారు. బిల్డింగ్ మెయింటెనెన్స్ ఏమొస్తాయి? సార్ కన్స్ట్రక్షన్ కానీ ఏదో కన్స్ట్రక్షన్ కానీ ఏ పెయింటింగ్ కానీ వస్తుంది. అంతే కదా వస్తాయి. మీరు మేనేజింగ్ టవర్స్ చెప్తున్నారు, మీరు ఏసీలు ఇచ్చి వాడిని ఫిక్స్ చేయాలి. మేడం మేడం అది ఇది దాకా POs 40 lakhs ఉన్నాయి కదండి. తీసుకెళ్ళాం ఒకసారి. ఓకే మేడం. నేను రాంగ్ వెండర్ పెట్టుకున్నాను, బట్ నాకు రేర్ కాబట్టి జీవన్ సెక్యూరిటీ సర్వీస్ వెండర్ ఎవరనేది కాదు, ఓకే. ఓన్లీ ప్రొసీజరల్ గానే మనం టెస్ట్ చేయాలి. అంటే మీరు చెప్పేది గోయింగ్ ఆన్ రాదు, కానీ బిల్డింగ్ ఫస్ట్ లో మాత్రం వస్తుంది. గోయింగ్ ఆన్ రాదు. సరే, ఇంతకుముందు ఒకటి ఇచ్చారు, ఇప్పుడు 4 ఇస్తారు. సరే ఓకే. క్లారిటీ ఉంటుంది. 4 బిల్లులు తీసుకుంటారు, 4 బిల్లులు ఎంత? అలా చేయొచ్చా వెంకటేశ్వర గారు? మనం అన్నట్టు కేటగిరీ వైజ్ మల్టిపుల్ కేటగిరీస్. Multiple categories. రామకృష్ణ గారు ఎగ్జాంపుల్ చూడండి. మల్టిపుల్ కేటగిరీ బిల్డింగ్ మొత్తం అక్కడికే పెద్ద వెండర్కి ఇచ్చేసి ఇంక అన్ని పనులు అలా చేసుకున్నాం, కాంపోజిట్లు రికార్డు అలా అది లేదు కదా మన దగ్గర. అంటే ఒక కేటగిరీకి ఇవ్వచ్చు ఒక రికార్డు. ప్రాక్టికల్ గా మీరు ఎలానే చేసుకోవచ్చు. సిస్టమ్ లోకి వచ్చినప్పుడు నాకు టాక్సేషన్ డిపెండెన్సీస్ చాలా ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఇప్పుడు నేను యాక్చువల్గా అయితే కనుక సబ్ కేటగిరీ లెవెల్ తీసాను. మీరు సబ్ కేటగిరీ లెవెల్ కావాలంటారు కాబట్టి సబ్ కేటగిరీ ఇక్కడ నేను తీసేస్తాను. తీసి ఆల్ సర్వీసెస్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను సబ్ కేటగిరీలో అది చూపిస్తాను. కన్స్ట్రక్షన్ వర్క్స్ అని పెట్టాను. ఇప్పుడు సపోజ్ దీంట్లో ఈ సివిల్ వర్క్ లో ఈ కేటగిరీలో కలిపి మొత్తం 50 సర్వీసెస్ ఉన్నాయి. 50 సర్వీసెస్ ఏదైనా ఇస్తానంటే నేను ఇక్కడ కేటగిరీ తీసేస్తాను. అన్ని సర్వీసెస్ అక్కడ కనపడతాయి. ఇప్పుడు కరెంట్ ఏం చేస్తున్నానంటే ఎగ్జాంపుల్ లైక్ కన్స్ట్రక్షన్ వర్క్ లో 2 సర్వీసెస్ క్రియేట్ చేశాను. బ్రిక్ వర్క్ లో ఒక సర్వీస్ క్రియేట్ చేశాను. ఓకే, 2 సెలెక్ట్ చేయొచ్చా? 2 సెలెక్ట్ చేయొచ్చు. పోతారంటే సివిల్ అనే కేటగిరీ కన్స్ట్రక్షన్ వర్క్ కేటగిరీ కాబట్టి సివిల్ కేటగిరీలో కన్స్ట్రక్షన్ వర్క్. నేను ఏమంటానంటే ఇప్పుడు మీరు ఇందా అడిగిన దేశంలో మీరు కేటగిరీ వైజ్ చూస్తున్నారంటే సబ్ కేటగిరీ వైజ్ కూడా చూస్తారు. సో సబ్ కేటగిరీ సెలక్షన్ ఇక్కడ తీసేస్తారు, తీసేసి కింద పెడతారు. ఓకే కదా. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఈ సబ్ కేటగిరీ వైజ్ వస్తాయి.
ఈ కేటగిరీలో అన్ని రావాలంటే వర్క్ ఆర్డర్ అంటే ఇప్పుడు మీరు ఓన్లీ కేటగిరీ పెట్టారు అనుకోండి సార్, సబ్ కేటగిరీ తీసేశారు, ప్రాబ్లం అవుతుంది. దానికి డిఫైన్డ్ హెడ్స్ రావు కదా. రావు కదా. అన్నీ వస్తాయి. ఇప్పుడు మీరు అంటే ఇవాళ డెలిటింగ్ కేటగిరీ తీసేసి సబ్ కేటగిరీ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అంతే. ఇప్పుడు దానివల్ల అక్కడ పెట్టిన వల్ల ఏమవుతుందంటే కేటగిరీలో క్లారిటీ ఉండదు, రేపు కేటగిరీ క్లారిటీ ఉండదు. వస్తాం. మరి అలాంటప్పుడు మీరు కేటగిరీగా ఇవ్వమంటున్నారు. కేటగిరీ కేటగిరీ ఉండాలి సార్ పేరెంట్ లెవెల్లో. సార్ ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ డిపార్ట్మెంట్ వైజ్ ఇంకా పెరిగి ఇంకా వర్క్ ఉంటుంది. అలాంటప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళ మీదే ఉంటుంది. ఒక బిల్డింగ్కే ఇస్తున్నాక ఐటమ్ ఎక్కడ ఉంది ఇక్కడ? బిల్డింగ్ అట్లా వచ్చేదాన్ని కాదు సార్, ఇప్పుడున్న అవసరాలు చెప్పి వద్దు, వాళ్ళు కాల్ తీసుకుందాము. రెగ్యులర్గా వచ్చేయాలనుకో రెగ్యులర్గా చూస్తున్నాం కదా సార్ ఇప్పటిదాకా వచ్చేది. అదే మరి మీరు చెప్పాలా సుధాకర్ ఎలక్షన్ ఇప్పుడు చూడండి, ఒక కేసులో ఫైనాన్స్ ఎలక్ట్రికల్ కింద చెప్పి శ్రీకాంత్ గారు చూస్తున్నాం, సుధాకర్ చూడండి, నరసింహ సార్ చూడండి. రాధాకృష్ణ గారు ఒక నిమిషం. ఇప్పుడు సివిల్ కేటగిరీలో కన్స్ట్రక్షన్ వర్క్లో నాకు 2 సర్వీసెస్ ఉన్నాయండి. ఓకే, నా సింగిల్ బ్రాంచ్ సెలెక్ట్ చేస్తున్నాను. యాక్టివ్ బ్రాంచ్కి నేను 2 సర్వీసులు పెద్ద సేల్ సర్వీస్ అనుకోండి. ఓకే, ఇది శేషు గారు ఎనామిల్ పెయింటింగ్ ఇస్తాను. ఓకే, దాంట్లో బిల్డింగ్ సివిల్ వర్క్స్ కాబట్టి బిల్డింగ్స్ వస్తాయి. ఇప్పుడు ఎనామిల్ పెయింటింగ్స్ నేను పి అశోక్ రెడ్డి బిల్డింగ్ ఇస్తున్నాను. ఓకే, వచ్చేసి బేసికలీ ఎగ్జాంపుల్ లైక్ ఒక 1500 ఎస్ఎఫ్టీ పర్ ఎస్ఎఫ్టీ 10 రూపీస్ అనుకోండి. ఓకే, అప్లికబుల్. నేను ట్యాక్సేషన్ పెట్టలేదు కాబట్టి నాకు ట్యాక్సేషన్ రాదు. ఇందాక మీకు ట్యాక్సేషన్ చూపించాను. ఓకే, ఇప్పుడు లైన్ చూపించారు మా శేషు గారు, 2 లైన్లు కనపడవాలి. అయితే ఈ ఎనామిల్ పెయింటింగ్ రిలేటెడ్ దానికి కావాలంటే మీరు ఏమైనా రాసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ ఇదే వచ్చి ఎనామిల్ పెయింటింగ్ వచ్చి వేరే బిల్డింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. బీవీ సావిత్రి బిల్డింగ్ వచ్చేసి 5000 ఎస్ఎఫ్టీ. ఓకే, ఇప్పుడు అది మీరు 10 రూపీస్ ఇస్తారా 5 రూపీస్ ఇస్తారా? 7. ఇక మీరు ఏంటంటే ఇప్పుడు బ్రాంచ్ లెవెల్లో ఏ బిల్డింగ్ కావాలంటే ఆ బిల్డింగ్కి ఎంత ఎస్ఎఫ్టీ బట్టి అంత ఎస్ఎఫ్టీ వాడికి ఇండిపెండెంట్ రేటు సేమ్ వెళ్ళాలి. ఓకే, మల్టిపుల్ బ్రాంచెస్ కదా రాధాకృష్ణ గారు? ఒక్క ఒక బ్రాంచ్ బ్రాంచ్ మల్టిపుల్ బిల్డింగ్స్. ఓకే, ఇప్పుడు బిల్డింగ్ నేమ్ బిల్డింగ్ నేమ్స్ చూపిస్తాను. ఇక్కడ అక్కడ పెట్టి ఉంటారు, లేకపోతే నేను చూపిస్తాను. అది రావాలి. సిమిలర్లీ లైక్ ఇప్పుడు ఇంకో వేరే సర్వీస్ ఫర్ థర్డ్ బిల్డింగ్ విచ్ ఇస్ లైక్ గాయత్రి హైట్స్. ఈ బిల్డింగ్లన్నీ ఒక బ్రాంచ్ లో, ఒక యాక్టివ్ బ్రాంచ్ లో 2 రూపీస్. 10,000 ఈ బిల్డింగ్స్ అన్నీ ఒక బ్రాంచ్ లో, అవునా? ఒక బ్రాంచ్ లో. ఓకే. ఓకే, ఇది ఈ సినారియో అండి. శేషు గారు చూడండి. ఇంకొక సినారియో నేను రీసెర్చ్ చేస్తున్నాను. మల్టిపుల్ బ్రాంచ్. మల్టిపుల్ బ్రాంచెస్. ఓకే, నా వాట్ ఐ కెన్ డూ ఇస్ ఏదైనా కానీ సెలెక్ట్ చేసుకుని దాని బిల్డింగ్స్. ఓకే, బిల్డింగ్ బాగా చూసారా? బ్రాంచ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇందాక హెచ్ఐడి తీసుకున్నాను. హెచ్ఐడిలో ఉన్న బిల్డింగ్స్ ఇది. ఓకే, ఎస్ఎన్ఏ ఇది, దానికి అసోసియేటెడ్ బిల్డింగ్స్ ఇది. ఓకే సార్, సో ఇందాకడికి ఇప్పటికి ఒక డిఫరెన్స్ ఉంది. చెప్పండి. ఇందాక అంటే బిల్డింగ్ ప్రొవైడ్ చేయమన్నా, ఇప్పుడు ఇక్కడ బ్రాంచ్ అండ్ బిల్డింగ్ 2 ప్రొవైడ్ చేయాలి. కింద వర్క్ ఆర్డర్ ఐటమ్ లైన్ ఐటమ్ ఇది కింద లైన్ సరే. అంటే ఇక్కడ లైన్ ఐటమ్లో వచ్చే ఐటమ్స్ అని కింద కనపడాలి. అది చేస్తాం. రిపోర్టింగ్ పర్పస్ గా టేబుల్లో బ్రాంచ్ సార్ ఇప్పుడు జనరల్గా వస్తున్నాయి ఈ సార్ ప్రాబ్లమ్స్. వర్క్ చెప్పేస్తారు, వర్క్ వాళ్ళు చేసేస్తారు. ప్యూ వచ్చి వర్క్ ఆర్డర్ వస్తుంది, ఇల్లు వచ్చేసి వర్క్ ఆర్డర్ తర్వాత చేస్తారు. ఇల్లు ఉంటుంది, వర్క్ ఆర్డర్ తర్వాత దాన్ని ఎట్లా ఉంది సార్? కాదు సార్, ప్రాబ్లమ్స్ రియల్ ప్రాబ్లమ్స్ సార్ మీరు ఎంత ఆటోమేట్ చేసినా మాన్యువల్ ప్రాసెస్లో ప్రాసెస్ ఇంజనీరింగ్ లేకపోతే ఏం చేయలేం సార్. అది మీరు ఎస్ఏపీ పెట్టండి లేదు ఛాన్స్ లేదు. బ్యాక్ డేటెడ్ వర్క్ ఆర్డర్ చేయడం అనేది మీరు చెప్పారు ముందు ఎక్కువ వాళ్ళు బిల్లు పంపించరు, ఈ వర్క్ ఆర్డర్ ఇది ఏం చేయాలి వదిలేస్తారు. దాన్ని మనం ఏం చేయాలి? మేడం వాళ్ళు వర్క్ ఆర్డర్ చేయకుండా
చేయకుండా వర్క్ జరిగే బిల్లు వస్తే మేనేజ్మెంట్కి రెఫర్ చేసి వర్క్ ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి రెఫర్ చేసి విత్ వర్క్ ఆర్డర్ విత్ అప్రూవల్ ఆఫ్ మేనేజ్మెంట్ వస్తే చేస్తామని చెప్పండి. అంతకుమించి మనం చేసేది వచ్చేసే ఆప్షన్ ఉందా? అంటే ఆ కరెంట్ అంతగా సార్ ఇప్పుడు మనము వర్క్ ఆర్డర్ చేయకుండానే పని చేయించుకున్నాము. డిపార్ట్మెంట్ సెటెక్ దే హ్యావ్ టు గెట్ వర్క్ ఆర్డర్ ఆ డేట్గా ఫార్వర్డ్ డేట్గా మేనేజ్మెంట్ అప్రూవల్ చెప్తున్నాం కదా. ఇప్పుడు కొన్ని ఇంపాసిబుల్ టాస్క్లు పాసిబుల్ చేయండి అని సిస్టంలో డేట్ చేయాలి. బ్యాక్ డేట్ వర్క్ ఆర్డర్ అడుగుతున్నారు మీరు. కాదు ప్రాబ్లం ఏంటంటే బ్యాక్ డేట్ వర్క్ ఆర్డర్ ఇచ్చారంటే డిపార్ట్మెంట్ ఎప్పటికీ అట్లానే ఉంటాయి, అలాగే జరుగుతుంది. ఏడుగా జరిగిందే జరుగుతుంది. ఆ మెస్ ఎవరైతే చూస్తున్నాడో ఆ సూపర్వైజర్ మీద రెస్పాన్సిబిలిటీ పెట్టాడు. ఏంటంటే నెక్స్ట్ వాడు బిల్ మార్చాలి కూడా, వాడు బ్యాక్ వేసేది వాడు మార్చాడు. బ్యాక్ డేటెడ్ వర్క్ ఆర్డర్, బ్యాక్ అండ్ ఎంట్రీ. ఇప్పుడు వచ్చింది సార్ ఆల్రెడీ మాకు షాప్ ప్రింటింగ్ ప్రెస్ లో వర్క్ ముందు చెప్పేస్తారు, కన్నడకు వాళ్ళు చేసేస్తుంటారు. ఎందుకంటే ఈ టైంలో అసలు ఆగదు, చేయబోతాయి. ఈ వర్క్ ఆర్డర్ ఇది ఇచ్చేది పీఓ ఇచ్చేది తర్వాత చెప్తున్నారు, బిల్లు ముందు ఉంటుంది, పీఓ అయిన తర్వాత. పిఓ